వీనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈరోజు కూడా వాక్య ధ్యానాన్ని ఆలోచిద్దాం. ఈ వాక్యము పరిచర్య తదనంతరము మనకు పరీక్ష ఉంటుందండి. మీరు చదవకపోయినా పర్వాలేదు, మీకు 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి విన్న దాని ప్రకారం రాసినా పర్వాలేదు. స్త్రీలు ఇక్కడే కూర్చోండి, పురుషులు ఇక్కడ కూర్చోండి. ప్రార్థన చేసేవారికి అయ్యేంతలోపు పరీక్ష అయిపోతుంది. ఇక ఉన్నోళ్ళంతా జ్ఞానులు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ ఇక్కడ పెట్టాలంటే భయం. ఎందుకంటే చాలామంది రాస్తారనే ఆలోచన, హోప్స్ నాకు చాలా ఉన్నాయి. మరి పరీక్ష తర్వాత రిజల్ట్లో నా హోప్స్ చేరకపోతే మీరు కూడా సామాన్య ప్రజల వర్గానికి చెందుతారు. ఓకే, మంచిది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక వర్గాన్ని మనం ఆలోచించాం. ఏమండి, చెప్పబడుతున్న ప్రతి మాట మన గురించే. బైబిలు వేరు, మనం వేరు కాదు. బైబిల్ వేరు, మనం వేరు కాదు. దేవుడు అంటే బైబిల్ వేరు, అలా జరిగేటి వేరు, మనం వేరు అనుకోకండి దయచేసి. మన గురించి రాయబడ్డదే బైబిల్. ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, మంచిదే అనుకోండి, మనలో మంచి వాళ్ళు ఉంటారు. చెడైందనుకోండి, చెడ్డ వాళ్ళు ఉంటారు. సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏదో మాట్లాడుతున్నది సేపు ఇది నా గురించే అని అనుకునేటువంటి అభిప్రాయాన్ని తీసేసుకోండి దయచేసి. అది మంచిది కాదు. ఏమంటే ఉద్దేశపూర్వకంగా ఎవరో మాట్లాడడం, ఇంకా కావాలనే తగ్గించుకొని మాట్లాడుతున్నాయి ఈ సిద్దిపేటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే జనాలు మంచోళ్ళు లేరు. బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పిండు సూటి అని అంటున్నా దగ్గరికి వచ్చి. కాబట్టి దయచేసి అలాంటివి తీసుకోకండి అమ్మ. ప్రతి క్యారెక్టర్ మనదే, చెబుతున్న నాకు కూడా వర్ధిస్తుంది. ఓకే, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక భాగాన్ని ఆలోచించాం. చూడండి ఒకసారి. 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులారా తన ఇల్లుని ఊడబెరుక్కుంటుంది. అంటే నాశనం చేసేసుకుంటుంది. అంటే ఇల్లు అనగానే మీకు చెప్పిన ఏంటిది? ఒక భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. జ్ఞానవంతురాలు అయితే కుటుంబాన్ని కట్టుకుంటుంది, దేవుళ్ళో నిలబెట్టుకుంటుంది, విశ్వాసంలో అభివృద్ధి పొందిస్తుంది. ఈ మాట మీకు అర్థం కావాలి. ఇల్లు అంటే ఏంటంటే, జ్ఞానవంతురాలు అయితే పిల్లల్ని దేవుళ్ళో కట్టుకుంటుంది, తాను దేవుళ్ళో ఉంటుంది, భర్త కూడా దేవుళ్ళో ఉంటాడు. ఒక మాటలు చెప్పాలంటే ఇది. ఇప్పుడు 3 రాలు ఇల్లు ఊడబెరుకుతుందట. ఏమండి, 3 రాలు అంటే మూర్ఖురాలు. ఏమంటే చెప్తే అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు వాక్యానికి లోబడరు. అంటే వాక్యానికి లోబడకుండా ఉన్నటువంటి మూర్ఖురాలు ఏం చేస్తుందట? ఏమంటే ఇల్లు ఊడబెరుకుంటుంది. అంటే తాను నశించిపోతుంది, తన భర్తను నశింపజేస్తుంది, తన పిల్లల్ని కూడా పాడు చేస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ ఏమైనా బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. బైబిల్లో ఉన్న క్యారెక్టర్లే ఈరోజు ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జ్ఞానం అంటే దేవుని వాక్యం తెలియదు. ఒకవేళ తెలిసినా కొంతమంది లోబడరు. నాకు అనిపిస్తుంది చాలామంది చర్చికి, ఎందుకంటే కొంతమంది చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మనం బాగుండడానికి వస్తున్నాడు చర్చికి, పరలోకం పోవడానికి కాదా? చాలామంది బయట చర్చిలోకి ఎందుకు పోతారంటే, నా ఆరోగ్యం బాగుండాలి, నాకు దెయ్యం పట్టింది. ఏడుంది దెయ్యం? నువ్వే పెద్ద దెయ్యానివి, నీకో దెయ్యం పట్టింది, అది ఊడిపోవాలి అని తిరుగుతున్నారు చర్చిల పోటీ. కాబట్టి పరలోకం కోసం కాదా? మరణించిన తర్వాత పాతాళగుండం కోసం కాదా? కాబట్టి భయపడితే గీయపడితే ఒక్కటే భయపడాలి, మరణించిన తర్వాత నరకానికి భయపడాలి. అంతకు మించి నువ్వు దేనికి భయపడద్దు. అది కఠినమైంది. దెయ్యానికి కాదు భయపడేది, రోగానికి కాదు భయపడేది. అర్థమవుతుందా? కాబట్టి ఈ 3 రాలు, ఈ మూర్ఖురాలు ఏం చేస్తుంది అంటే తన ఇల్లుని ఊడబెరుక్కుంటుందంట. ఎందుకంటే జ్ఞానము లేదు మీకు. ఒకవేళ జ్ఞానం ఉన్నా జ్ఞానానికి లోబడదు ఈ స్త్రీ. ఇలాంటి క్యారెక్టర్ చాలా ఏమండి మరి మన సమాజంలో మనకు కనిపిస్తారు. ఇలాంటి క్యారెక్టర్లకు చాలామంది భర్తలు భయపడిపోయి సరెండర్ అయిపోయారు చాలామంది. ఎందుకంటే నాశనం అండి. కుటుంబమే పతనావస్థకి వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. చూద్దాం ఒకసారి. రాజులు మొదటి గ్రంథం చూడండి ఒకసారి. ఏమంటే ఇంకా చాలామంది ఉంటారు బైబిల్లో. చూద్దాం ఒకసారి. రాజులు మొదటి గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే 16వ అధ్యాయం, పేజీ నంబర్ 297. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29 నుంచి 33 వచనాలు.
యూదారాజైన యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరం ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలను. ఒక పేరు కనిపిస్తుంది, ఆ పేరు ఏంటంటే ఆహాబు. ఏమండి, ఈ ఆహాబు తెలియనటువంటి వ్యక్తులు క్రైస్తవంలో ఎవరు ఉన్నారు? ఈయన పేరు ఆహాబు. ఈయన ఇశ్రాయేలులకు రాజు. అప్పటికే ఇశ్రాయేలీలు 2 వర్గాలుగా విడిపోయారు, 2 రాజ్యాలు. ఒకటి యూదా రాజ్యం, ఒకటి ఇశ్రాయేలు. 10 మంది వీళ్ళు, 10 గోత్రాల మంది, 2 గోత్రాలు వాళ్ళు. కాబట్టి ఈ ఆహాబు అనే రాజు ఎవరిని పరిపాలిస్తున్నాడంటే ఇశ్రాయేలులను పరిపాలిస్తున్నారు. ఏమండి, మరి ఏంటి ఈయన గురించి నేర్చుకోవాల్సిందంటే, ఈయన గురించి కాదు కానీ ఈయన చేసినటువంటి పని ఏంటో చూద్దాం ఒకసారి. 31వ వచనం చూద్దాం. ఏమండి, 22 సంవత్సరాలు పరిపాలించాడు. మామూలు సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాల కాలం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను 31వ వచనం అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతలు పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఏం చేసిండట? రాజరికానికి వచ్చిన తర్వాత దేవుడికి నచ్చని కొన్ని విషయాలు మీకు చెప్పిన. అందులో ఒక విషయం ఏంటంటే బయలును పూజించడం, విగ్రహారాన్ని ఆరాధించడం. ఏ పని అయితే చేయకూడదో, ఏ పని చేస్తే దేవునికి కోపం వస్తుందో ఆ పని చేశాడు. ఎవరు? ఆహాబు రాజు. ఆహాబు భార్య పేరు ఎవరంటే యెజబేలు. ఏం పేరు? యెజబేలు. యెజబేలుని వివాహం చేసుకున్నాడు. తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇశ్రాయేలీయులను దేవుడైనటువంటి యెహోవా వైపు త్రిప్పాల్సింది పోయి, యెహోవా దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, దేవతా స్తంభాన్ని ఒకటి నిలిపి విగ్రహాన్ని బలులు అర్పిస్తూ విపరీతమైనటువంటి పాపానికి కారకుడయ్యాడండి. చేస్తుంది వీళ్ళ కుటుంబం ఒక్కటి కాదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పెడదారిన పట్టిస్తుండు. ఎవరు? ఆహాబు రాజు. భార్య పేరు ఎవరు? యెజబేలు. ఇకపోతే ఈ క్యారెక్టర్ గురించి మనమంతా ఒకసారి ఆలోచిస్తే, అదే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేస్తుందంట. ఇంకేం చేస్తుందంట అండి? యెజబేలు దేవుణ్ణి ఆనుకొని ప్రవచనం అంటే దేవుని వాక్కును చెప్తున్నటువంటి, యెహోవా దేవుని పక్షాన ఉన్నటువంటి ప్రవక్తలను చంపేస్తుందంట. ఎవరు? యెజబేలు. యెజబేలు గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, 3 రాలు తన ఇల్లుని సర్వం తన ఇల్లుని మొత్తం పెంట కుప్పగా మార్చేసి వాళ్ళలో ఎవరూ బ్రతకకుండా కారకురాలైంది కుటుంబం మొత్తం కాదు, కుటుంబంలో ఒకటిగా ఉన్నటువంటి ఈవిడ మాత్రమే. అందుకే అంటాడు, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును, కట్టుకోదు, నిర్మించుకోదు, దేవుల్లో అభివృద్ధి చెందదు. భర్త వైపు, భార్య ఒక వైపు, పిల్లలకు వైపు, అంటే ఎవరి దారులు వారివి, ఎవరి ప్రపంచం వారిది, ఎవరి పయనాలు వారివి. దేవుడు ఒక్కడు, ఒక దేవుని దగ్గర ఉందాం అన్నటువంటి ఆలోచనలు ఉండయి. దాని కారకురాలు ఎవరు అంటే యెజబేలు. ఏం చేస్తుందంట? కుటుంబం అక్కడ ఆహాబైనా ఇటు యెజబేలైనా ఏం చేస్తుందంట? దేవుని ప్రవక్తల్ని యెహోవా దేవుని పక్షాన ఉన్నటువంటి దైవజనుల్ని చంపేస్తుందట. మరి ఎవరిని పోషిస్తుంది అంటే విగ్రహ సంబంధమైన వాటి వైపుకు ఉంటున్నటువంటి పూజలు అర్పిస్తున్నటువంటి వాళ్ళని బతికిస్తుంది. దేవుని పక్షాన ఉండి, యెహోవా దేవుని పక్షాన ఉండి దేవుని వాక్కును చెప్తున్నటువంటి వారిని ఏం చేస్తుందంట? చంపేస్తుందంట.
ఏమండి, చంపడం ఎవరు చంపుతారండి? ఆడవల్ల మగవల్ల? క్రూరుడు అనే పదాన్ని వినంగానే ఏమండి అది స్త్రీకి వర్తించినట్టుగా ఏమండి ఎలాంటి ఎక్కువ సందర్భాల్లో చూడం. స్త్రీ అనగానే గుర్తుకొచ్చేది సాధువైనట్టి, మృదువైనట్టి తత్వం గుర్తుకొస్తుంది. అవసరమైతే మాతృత్వం గుర్తుకొస్తుంది. అవునా కదా? కనబడ్డ ప్రతి పురుషుని నాన్న అనరు, కానీ కనబడ్డ ప్రతి స్త్రీని అమ్మ అని సంబోధించ అంటారు. ఎందుకు అంటే ఆవిడకున్న తత్వాన్ని బట్టి. కానీ ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే, ఒక్క మాటలు చెప్పాలంటే ఒక స్త్రీకి అనొద్దు మనం ఈ మాట, మీకు అర్థం కానీ చెప్తున్నా, ఓ రౌడీ క్యారెక్టర్ లాగా కనిపిస్తుందండి. వాడు భర్త ఏమైపోయాడు? నీకు శిరస్సు అయిన భర్త ఏమైపోయాడు? ఆయన ఎప్పుడో తుంగలో ఎక్కేసింది. ఏమండి, రాజరికం అంతా చేతుల్లోకి తీసుకుంది. ఇక్కడ కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఇంకో పెద్ద పాఠం అయిపోతుందండి. ఈవిడ ఏ కుటుంబం నుంచి వచ్చిందో ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఇంకో పెద్ద పాఠమే అయిపోతుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతం అది అనవసరం కనుక ఈవిడ గురించే మాట్లాడుతున్నాం మనం. నీకు ఇచ్చినటువంటి క్రియలేంటి? నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి లిమిట్స్ ఏంటి? ఆ లిమిట్స్ ఎవరు దాటమన్నారు? నేను మనల్ని కూడా చాలా వాక్యం వింటున్నారు, ప్రతి ఆదివారం వింటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే వాక్యం చెప్తున్నారు, ఇంటికి అయిన తర్వాత దాన్ని ఏమైనా పాటించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? చచ్చేంతవరకు పాటిస్తారు కొంతమంది. ఎందుకంటే చెప్పినా కదా ఇంతమందికి దేవుడి దగ్గరికి పోవాలని పోతున్నారు, వస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఒక విన్నపం ఏమంటే, అది చివరి వరకు అలాగొచ్చిపోతే మార్పు పొందకుండా ఉంటే అది దేనికి పనికిరాదు. మీరు వచ్చి ప్రయాస కూడా వేస్ట్, వృధా ప్రయాస. అది మారాలే మనిషి. ఇక్కడ వాక్యం చెప్తున్నట్టే ఈ 100 మాటల్లో ఒక్క మాటని నేను కదిలించాలి. ఇంటికి అయిన తర్వాత అయ్యో నేను ఇట్లా అనొద్దు కదా, నేను ఇట్లా లోబడాలి కదా, నా నోటి నుంచి దుర్భాష రావద్దు కదా, మొన్నే వాక్యం చెప్పిన అన్నట్టు ఉండాలి. అట్లా కాదు, ఇక్కడే వింటున్నాము, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన క్యారెక్టర్ ప్రకారం మనం బతుకుతున్నాం. అది దేనికోసం మరి? దేనికోసం అది? ఈ యెజబెల్ ఏం చేస్తుందంట? దేవుని ప్రవక్తను చంపేస్తుందంట. ఎవరిచ్చారు అధికారం నీకు? ఏమండి, నువ్వు స్త్రీవి, ఒక స్త్రీవి, నువ్వు రానివేనంత మాత్రాన చంపే అధికారం నీకు ఎవరిచ్చారు? పోయి ఎవరితో పెట్టుకుని తెలుసా? ఏమండి, ఈమెను ఏమనాలండి? దుర్మార్గురాలన్నా, పనికి మాలిన తెలివితేటలనన్నా? నువ్వు ఎవరిని చంపుతున్నావు తెలుసా? మనుషుల్ని కాదు చంపేది, దేవుని ప్రవక్తలు. పోయి దేవునితో పెట్టుకుందండి. ఇవే పోయే కాలము. అంటే పోయి మనుషులతో కాదు పెట్టుకుంది, ఎవరితోటి? దేవునితో పెట్టుకుంది. దేవుని ప్రవక్తలతో పెట్టుకుంది అంటే దేవునితో పెట్టుకున్నట్టేనే. కాబట్టి దేవునితో పోరాడే శక్తి వచ్చింది చూడండి. అబ్బా ఏం టాలెంటెడ్, అబ్బో ఎట్లా పెరిగిందో, ఆ ఇంటి వాతావరణంలో ఎట్లా పెంచారో తల్లిదండ్రులు తెలియదు, కానీ ఇవి తయారు చేసిరేమని. జ్ఞానవంతురాలు కాదు. జ్ఞానవంతురాలు అబిగయలు ఎలా ఉండే, ఈవిడ ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి. చంపుతుందట. ఇంకేం చేసింది ఈమె? మనందరికి తెలిసిందే. చూడండి ఒకసారి. అదే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నగరును ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలములైన ఎడల దాని క్రయమునకు అమ్ముమని అడిగాను. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కదా. అహాబు ఆనుకొని, తన నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఎవరిది అంటే నాబోతుది. ఏనండి జాగ్రత్తగా నేను అర్థమైపోతుంది. మన గురించి మాట్లాడుతున్న దేవుడు యెజబెలు గురించి మాట్లాడతలేడు. యెజబెలు లాంటి క్యారెక్టర్ ఎవరిలోనే కలిగి ఉంటే మన గురించి మాట్లాడుతుండు. అబిగయల్ గురించి మాట్లాడలే. అబిగయల్ లాంటి మంచి మనసాక్షి కలిగిన స్త్రీమూర్తుల గురించి మాట్లాడిండు. మరియమ్మ గురించి కాదు, మరియమ్మ లాంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఉత్తములు ఉంటే ఆ స్త్రీల గురించి మాట్లాడుతుండు. బైబిల్ అంటేనే మన గురించి, ఇంకోళ్ళ గురించి కాదు. వినలేదనుకో దాని పరిణామాన్ని మనం అనుభవిస్తాం 100%. ఇది మాత్రం తప్పదు. ఎందుకంటే మన ఊరికే పుట్టిన వాళ్ళం కాదు, మనకు మనం అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు. ఈ యెజబెలు ఏం చేసింది అంటే, ఈ అహాబును నగరును ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట కావాలని మనసు పడ్డాడండి. ఆ ద్రాక్ష తోట అంటే అప్పుడు అప్పటి కాలంలో ఏంటి అంటే, పితరులు అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని అమ్ముకోరు.
అంటే దానికన్నా రెట్టింపిస్తానొచ్చు రాజు, అవునా కదా? ఇంకా దానికన్నా రెండింతలు ఇస్తానొచ్చు. కానీ నాబోతు ఇయ్య అన్నాడు. ఎందుకంటే ఈ ఆస్తి నాతో ఉంటే ఎవరున్నట్టు, నా వాళ్ళు నాతో ఉన్నట్టు అని. ఒక పెద్ద మనిషి చనిపోయాడు. ఒక పెద్ద మనిషి చనిపోయాడు. ఇక్కడే ఆడ సమాధి చేసి అలా ఫోటో పెట్టి సమాధి కట్టించారు. ఆయన వాడుకున్న బండి ఉన్న చూడండి, బండి కూడా ఆయనే పెట్టారు. ఎందుకు బండి నడిపిస్తాడా? ఆయన బండి లూనా మీద తిరిగిండో, టీవీఎస్ ఎక్సెల్ మీద తిరిగిండో, ఆ బండి కూడా పక్కపడ పెట్టారు. ఎందుకు? నైట్ పూట చెక్కలు వేసుకుందాక. మనుషులు దేయాలు వేస్తారా? ఎందుకు పెట్టినట్టు అంటే వాళ్ళ ప్రేమ, అంటే ఆ ప్రేమ బండి మీద తిరిగింది కనుక ప్రేమ. అలాగే ఆ ద్రాక్ష తోట పితరులు తిరిగినటువంటి స్థలం కనుక నేను ఇయ్యను అన్నాడండి సస్యమీరా. ఇయ్యను అనేసరికి ఈ ఆహాబు ఏం చేసిండే వచ్చి ఏమండి అలిగి పడుకున్నాడు. ఏం చేసిండు అయినా? అలిగి పడుకున్న తర్వాత ఇప్పుడు యెజబెల్ వచ్చింది. ఏమైంది అలిగి పడుకున్నావు అన్నప్పుడు ఆయన చెప్తుండే ఏమని, ఇగో పలానా నాబోతుని ద్రాక్షతో అడిగినా నాకు ఇవ్వమంటే ఇవ్వనన్నాడు అన్నాడు. ఓ సింతేనా అన్నది ఆవిడ. అగో ఆయన వల్ల గాంధీ నీ వల్ల అవుతుందా? అవుతుంది. మరి ఇవ్వాలనుకున్నావేమే? ఈ క్యారెక్టర్ చదువుతుంటే అసలు నాకు అనిపిస్తుందండి నిజంగా ఇలాంటి వాళ్ళ బతుకులు చివరికి ఏమైపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు భయం లేనోళ్ళండి వీళ్ళు. మనుషులకు భయపడిపోయినా పర్వాలేదు, కనీసం దేవుడి కన్నా భయపడాలన్నా వద్దా? దేవుడు అంటే పురాగా అసలు మనుషుల కన్నా తక్కువ వేసిపోతురండి. మనం కూడా అంతే. మన సంఘంలో కూర్చునే విధానం, మనం వింటున్న విధానం, వాక్యాన్ని ఆలోచిస్తున్న విధానం చూస్తుంటే మనకు కూడా కాస్త భయం ఉందో లేదో మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం అంతా చాలా సీనియర్లం కనుక పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఏం చేసింది యెజబెలు అంటే అంతే కదా అని చెప్పేసి ఏమండి తాకీదు రాయించంటే ఉత్తరం రాయించింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాబోతు ఉన్న ప్రాంతంలో తాకీదు రాయించి మరి స్టాంప్ వేయాలి కదా. స్టాంప్ వేయాలన్నా వద్దా? స్టాంప్ ఈయన ఇవ్వాలి, ఆ ఉంగరంతో ముద్రించాలి, స్టాంప్ ఇవ్వాలి. ఆయన ఇచ్చేదేముంది? ఈమెనే రాజరికం అంతా. కొన్ని కుటుంబాల్లో ఎవరిది రాజరికం? పేరుకు మాత్రమే భార్య, తర్వాత లోపల మొత్తం ఈయన అన్నీ ఎస్ మేడం అనాలి అంతే. ఎస్ మేడం అంటేనే నీకు ఉన్నది, లేకపోతే కథ నీ పని. అవునా కదా? ఉంటే క్యారెక్టర్లు చెప్పుకోరు కానీ మళ్ళీ బయట భీకరంగా ఉంటాం. ఇట్లా లోపల అటువంటి క్యారెక్టర్. పడుకున్నాడు అలిగి పడుకోవడం ఏంది? నీకు లేదా? రాజ్యం మొత్తం నీది. ఆ ద్రాక్షతోటి తీసుకోకపోతే ఏమావు? పోయింది. రాసింది ఏమని రాసింది చూడండి ఒకసారి. పనికిమాలిన ఇద్దరు మనుషులు పెట్టిందంటండి. 13వ వచనం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటకు అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. కడుపు తృప్తి అయిందా? సావగొట్టి చంపినావు కదా, కడుపు తృప్తి అయిందా? ఏం క్యారెక్టర్ అండి ఇది? ఒక స్త్రీ అంటేనే తల్లి అని సంబోధించాలి. ఇదేం రౌడీజం అంటే నాకు అర్థం కాదు. మీకు కూడా అనిపిస్తుందా లేదా? ఏం క్యారెక్టర్ ఇది? ఈమె ఇలా ఉంటే పిల్లలు ఎలా ఉండాలి? భార్య చాటు ఉన్నటువంటి భర్తలాగా ఉన్నాడనే కనిపిస్తూ ఉన్నాడు మనకు. ఏం చేసిందంట? ఇద్దరు సాక్షులు ఉండాలండి. ఏదైనా చూడండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా సాక్ష్యం, మొన్న బండి వేయింది, నేను అక్కడ నిలబడ్డా, నాతో సంతకం తీసుకోరు, నువ్వు సాక్షివి. నేను దేనికి సాక్షి? నేను దేనికి సాక్షి అంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వచ్చిండు, బండి ఇక్కడ పెట్టిండు, చర్చిలోకి వచ్చిండు, చర్చిలోంచి బయటకు రాగానే బండి పోయింది. నేను అబద్ధ సాక్ష్యం పెట్టలే. నేను అబద్ధ సాక్ష్యం పెడితే దేవుడు అనుకున్నట్టుగా నేను ఉగ్రతకు గురైతా. కాబట్టి అన్నది బండి పోయిందా? పోయింది ఆల్రెడీ. కాబట్టి నేను సంతకం పెట్టినా. సాక్షులు లేకపోతే కేసు మూవ్ కాదు, ముందడికి వెళ్ళదు. అందుకే పోలీసు వారు మొత్తం కేసు మొత్తం రాసిన తర్వాత సాక్షులు లేరనుకోండి, కేసు చెల్లదు. ఒక ఆయన సాక్ష్యం పెట్టిండండి. ఎందుకంటే నాకు కొన్ని ఇట్లా తిరుగుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి కదా. ఒక ఆయన సాక్ష్యం పెట్టిండు, ఈమెని ఇబ్బంది పెట్టంగా ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈమె చంపాలనే ప్రయత్నం చేసిర్రు, నిజమేనా అంటే నిజమైన సంతకం పెట్టిండు ఆయన. బైబిల్ ఏమని రాయబడ్డది? అబద్ధ సాక్ష్యము
ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. అందులో నువ్వు రిటర్న్గా రాసిచ్చినావు ఏమని? ఇగో నిజమే, ఈవిడైన కుటుంబ సభ్యులంతా కలిసి చంపాలనుకుర్రు. వాస్తవానికి ఈయనేమన్నా వాళ్ళ ఇంటి పక్క పొట్టు ఉన్నాడు అంటే అసలే కాదండి. వాళ్ళ ఊరు వేరే, వీళ్ళ ఊరు వేరే. ఎక్కడి నుంచో వచ్చిండు. ఎందుకంటే తాగడానికి ఆశపడి, డబ్బులకు ఆశపడి వస్తారండి చాలామంది. కోట్లలో అంతే. కోట్లలో అబద్ధ సాక్షులు ఎందుకు తీసుకొస్తారు? డబ్బుల కోసమే. ఓడు 2000 కూడా అబద్ధం ఆడతాడు. ఓడు మందు సీసకే అబద్ధం ఆడతాడు. సంతకం పెట్టిండండి. సంతకం పెట్టిండు. కొద్ది రోజులకి యాక్సిడెంట్ అయింది. కొద్ది రోజులకు యాక్సిడెంట్ అయింది. సంతకం పెట్టాడు, యాక్సిడెంట్ అయింది. నిజంగా నువ్వు చూసినవా? నిజంగా చంపాలనే ప్రయత్నం జరిగిందా? ఉదాహరణకు బండి ఓలే, నేను సంతకం పెట్టినా అనుకో, దేవుడు నన్ను ఉంచుతాడా? బండి పోయింది కాబట్టి సాక్షి సంతకం పెట్టినా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టిండా, నువ్వు కల్లారా చూసినవా? అది సంతకం పెట్టి తప్పులేదు. కానీ అబద్ధ సాక్ష్యం చెప్పిండు, యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఏమనంటే ఏవో జరుగుతాయండి అన్నీ, ఇట్లా కర్మ జరిగింది అన్నాడు. కర్మ కాదు, నువ్వు చేసుకున్న పాపమే నీ మీదకి వచ్చింది. నువ్వు చూడలే, ప్రత్యక్ష సాక్షి వాడు లేవు. చంపినప్పుడు నువ్వు లేవు, పొడిచినప్పుడు లేవు, సాక్ష్యం ఎట్లా చెప్తావు? విచిత్రం ఏంటంటే ఇక్కడ కొంత బాధ అనిపిస్తుంది, కొద్ది నవ్వు అనిపిస్తుంది. ఏ ఎస్ఐ ముందర సంతకం పెట్టినా ఆ ఎస్ఐ ఎక్కుతుండే నేను. ఏం పోయే కాలం ఉన్నా మీకు అందరికీ? ఏం పోయే కాలం ఇదంతా? అబద్ధ సాక్ష్యాలు చెప్పి అనవసరంగా ఏమండి, దేవుని ఉగ్రత దగ్గరకు వస్తుంది. కుటుంబాలు పతనావస్థకి వెళ్ళిపోతాయి తెలుసా? కుటుంబాలు సర్వనాశనకి వెళ్ళిపోతాయి మీరు చేసే పనుల వల్ల. అది మీకు అర్థం కాదు. ఇంతకాలం బతికి వెళ్ళిపోయినటువంటి ఈ బతుకు కోసం, ఈ మందు సీస కోసం, ఈ 2000 కోసం కోర్టులో వెళ్ళేవాడి అబద్ధ సాక్ష్యం పడితే, నిర్దోషికి శిక్ష పడితే వాడు ఎన్ని రోజులు శపించుకుంటాడో తెలుసా? ఎన్ని రోజులు ఇబ్బంది పడతాడో తెలుసా? ఏవాడు ఎన్ని రోజులు మానసికంగా చచ్చిపోతాడో తెలుసా? చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడానికి నీ 2000 రూపాయల కోసం అబద్ధం ఆడి నిలబడి ఇవేనండి కోర్టులో జరుగుతున్న కేసులన్నీ అవే. ఇగో ఇద్దరు పనికిమాలిన మనుషులు అంటే ఏడ దొరికిరో తెలియదు, వీళ్ళకి ఏమి ఇచ్చిరో తెలియదు. నిలబెట్టింది ఏమని నిలబెట్టింది అంటే, ఇగో నాబోతు ఎవరిని దూషించుండు? రాజును దూషించుండు. ఏమండి, రాజును దూషించుండంటే అది మరణ శిక్షకు దారితీస్తుందండి. రాజును ఇవ్వడం దూషిస్తే మనం చంపడమే. మరి ఎవరు సాక్షులు ఎందుకు ఎట్లా చంపాలంటే పనికిమాలిన ఇద్దరు నిలబెట్టిరండి. ఇద్దరు నిలబెట్టి, అవునా రాజును దూషించాడు నాబోతు అంటే, పాపం నాబోతున్న దగ్గర లేనలేడు. ఏమండి, ఇద్దరు సాక్షులు నాబోతు దగ్గర ఉన్నవాను అన్నాడా అంటే అనడని చెప్తున్నాడు. లేనలేడు వాస్తవానికి. ఏమంటే లేనలేడు అసలు. ఆడు లేడు, వాడు లేడు, ఇద్దరు లేరు. మరి ఎవరు చెప్పమన్నారు? యెజబెల్ చెప్పమన్నది. ఏమంటే భర్త ఆశ నెరవేర్చడానికి భార్య ఎట్లా రంగంలోకి దిగుతుడా అంటే, మనిషిని చంపడానికి. అంటే పక్షులు అనుకుర్రా, మేఘలు అనుకుర్రా, కోళ్ళు అనుకుర్రా, కోసి పాడేసి చంపడానికి, మనుషులను చంపడానికి ఎంత నిర్ణయం తీసుకొని చూడండి ఒకసారి. భార్యగా నీ విధానాలు ఏంటి? భార్యగా నీ లక్షణాలు ఏంటి? నువ్వేం చేయాలి? నువ్వు ఎట్లా కుటుంబాలు? ఇవన్నీ లేవు. రాజరికం ఎక్కేసింది ఈవిడ. చెప్పింది. ఏమండి బయట తీసుకొచ్చారు ఊరుగానికి. ఏమండి కళ్ళతో చూస్తుండగా చంపడం అంటే అన్నంలా విషం పోసి చంపలేదు. అది వేరు, ఇంకా అది వేరు మరణం. ఏమండి మనిషి నడుస్తున్నప్పుడు వెనక నుంచి బండి వచ్చి గుద్దేసి చంపలే, అది వేరు. కత్తితోటి ఓడలే, మిట్ట చూస్తుండగా ఇట్లా నిలబడి ఇట్లా వాళ్ళ వైపు ఇట్లా తేరి చూస్తుండగా రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. ఎవరి వల్ల? పనికి వాళ్ళ ఇద్దరి వల్ల. ఎవరు చేయించారంటే యెజబెల్ చేయించి. ఏమండి చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎవరిదే? రాజ్యానికి వెళ్ళిపోతుంది. అప్పుడు తీసుకొచ్చింది, అయ్యా నీ కళ్ళల్లో ఆనందం చూడాలి నేను. భార్య చూడు ఎలా ఉందో, నీ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏం కోరుకున్నావు నువ్వు? నాబోతు యొక్క ద్రాక్షతోట కోరుకున్నావు కదా, చచ్చిపోయింది. ఇగో మనదేం తీసుకో అన్నది అంతే. ఇదంతా బాగానే ఉందండి. అటు ఇశ్రాయేలు ప్రజలైనా అంటే ప్రజానికమైనా ఏమనలేదు. ఎందుకంటే రాజు ఏది చేసినా ఎదురు చెప్పేటోడేవాడు చెప్పలే. యెజబెలు కూడా అమ్మాయి ఎవరు చూడలేదు, అయిపోయింది పని అని ఆమె అనుకుంది. కానీ ఎవరైతే చూడకూడదో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక ఆయన చూశాడండి. ఆయన్ని దేవుడు చూశాడు. చూసి ఎమ్మడే దైవజనుడు పంపించాడు. ఏమండి ఆయన పేరు ఏలియా. ఏమంటే ఏలియా ప్రవక్త అంటే మామూలుడు కాదండి. పౌరుషం అంటే మామూలు పౌరుషం కాదు ఆయన. ఏమండి మరి దేవుని పక్షాన ఒక్కడే నిలబడ్డా ఇశ్రాయేలు పరిపాలిస్తున్న ఆహాబుకు కానీ, ఆహాబు భార్యకు కానీ భయపడలేదండి. ఏలియాకు ఎప్పుడైతే దేవుడు వాక్కిచ్చాడో, ఏలియా నువ్వు పోయి ఆ యెజబెలు దగ్గర నిలబడి ఈ మాట ప్రకటించన్నాడు. అంతే, పోయి ఒక్కటే మాట చెప్పిండండి. ఏమన్నా తెలుసా? ఏ స్థలమందు నాబోతుని
మీరు కొట్టి చంపితే కుక్కలొచ్చి నాబోతు రక్తాన్ని నాకాయో అడి అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పిండు ఆహాబుకు. ఏమని చెప్పాడు? ఏమండి, చంపించింది ఎవరు? ఆహాబు కాదు, యెజబేలు. ఇప్పుడు చచ్చిపోతుంది ఎవరు? యెజబేలు కాదు, ఆహాబు. 3 రాళ్ళు తన ఇల్లు ఊడబేరుకున్నాడు. ఏమండి, కట్టాల్సినటువంటి ఇల్లును కూలగొస్తుంది. దేనివల్ల అంటే ఆవిడకు జ్ఞానం లేకపోవడం వల్ల. నేను ఈ పని చెయ్యొద్దు, నా ధర్మాన్ని నేను ప్రవర్తించాలి, నెరవేర్చాలి. ఏమండి, దేవుడు నాకు ఏది అప్పగించాడో ఆ పని మాత్రం, గృహ పరిపాలన మాత్రం చేయాలి. ఈ రాజరికం నాకెందుకు? ఏమండి, పురుషులు పరిపాలించే విధి విధానాలు నాకెందుకు? నా భర్త ఉండగా, నాకు శిరస్సైన నా భర్త ఉండగా నేను ఎందుకు మాట్లాడాలి? నేను ఎందుకు ఫైర్ అయిపోవాలి? ఏమండి, నేను ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు ఓడిగట్టాలని ఆలోచించలేదు ఈవిడ. అప్పుడు ఏలియా వచ్చి ఏమన్నాడు తెలుసా? ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో ఆహాబు, ఆ స్థలమందు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? దైవజనుడైనటువంటి ఏలియా గారు చెప్పాడు. అప్పటి నుంచి నిండా పగబట్టింది అండి ఏలియా మీద. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తెలుసా, అక్కడ నిలబడితే ఆయన కూడా చంపిస్తా అనుకుంటుంది. ఇంకా పౌరుషం ఎట్టొచ్చిందంటే, ఎవడు చేసింది తప్పే దైవజనుడు వచ్చి చెప్పిండు. ఎవడు మనం చేసిన తప్పుకు పాస్టర్ ఏదో వాక్యంలో మన తప్పు అని తెలిసిందనుకోండి, జ్ఞానవంతుడు అయితే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా ఈ మాట జారేది కాకుండే, నేను అన్న తప్పైపోయింది, నువ్వు క్షమించు నాయనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోరు. ఇంకా నిండా పగ రెట్టింపు అయిపోతుంది. అమ్మా, చేసిన తప్పు, ఆ తప్పును సరి చేసుకోమని ఏలియా వచ్చి చెప్తే ఏలియా మీద నిండా పగ పట్టిందండి ఈవిడ. ఇలాంటి క్యారెక్టర్ లేదా సమాజంలో? అమ్మా, నువ్వు చేసిన తప్పే అలా అనేది కాకుండే, అవునా కదా, అలా పక్కింటి వాళ్ళకి వెళ్ళేది కాకుండా అని చెప్పినాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకు మద్దతుగా మాట్లాడితే నిన్ను మంచోడు అంటారు. వాళ్ళకి చెడ్డగా మాట్లాడనుకోండి, ఏమంటావు తెలుసా? నువ్వు కూడా అదే పార్టీ అంటారు. అంటే సరి చేసుకునే స్వభావం ఉండదా? ఉండదు. కాబట్టి ఏలియా చెప్పిండు, ఏమని చెప్పిండు? ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పిండండి. ఎవరు? ఏలియా గారు. చూడండి ఒకసారి 21వ అధ్యాయము 21వ అధ్యాయము. ఏమండి, 21. ఇది ఎవరి గురించి చెప్పిన మాట? ఆహాబు గురించి చెప్పింది. ఇప్పుడు యెజబేలు గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి 21వ అధ్యాయం 23వ వచనం. 21వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికుల కుక్కలు తినివేయును, బయటి భూముల్లో చచ్చువారి ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఏమండి, యెజబేలు గురించి ఏం చెప్పాడు దేవుడు తెలుసా? నీ మాంసాన్ని ఆకాశ పక్షులు కుక్కలు తింటాయని చెప్పిండండి. భర్త రక్తాన్నేమో నాబోతు రక్తం ఏ చోట కుక్కలు నాకినాయో, ఏమండి, రక్త చరిత్రలాగా అనిపిస్తుందా? అదే పరిణామాలు జరుగుతాయి. ఏమండి, అలాంటి పరిణామాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే దేవునికి లోబడపోతే. నాబోతు రక్తం ఏ చోట అయితే కుక్కలు నాకాయో అదే చోట ఆహాబు రక్తాన్ని నాకుతాయి అని చెప్పాడు. యెజబేలు గురించి ఏం చెప్తాడంటే, ప్రాకారమునొద్ద నీ యొక్క శరీరాన్ని నువ్వు చచ్చిపోయిన తర్వాత కుక్కలు తినివేయును, ఆకాశ పక్షులకు ఏమండి నీ శరీరం ఆహారం అయిపోతుందని చెప్పాడండి. ఎవరి గురించి? యెజబేలు గురించి. ఏడు కుటుంబమే సమూల ధ్వంసం అయిపోతుంది అని చెప్పాడు దేవుడు. ఇది ఎక్కడ నెరవేరింది అంటే చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము. ఏమండి, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం, సిరియన్లను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధం చేయక జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియారాజు చేతిలోంచి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పిరి. ఏమంటే కొద్ది రోజుల వరకు సిరియన్లకు
వీళ్ళకు యుద్ధం జరగలేదు. 3 సంవత్సరాలు అయిందని రాయబడ్డది. 3 సంవత్సరాలు అయిందని రాయబడ్డది. ఓకే. తర్వాత నేను చెప్పిన ఇంతకుముందుకు 10 గోత్రాలు ఒకవైపు ఇశ్రాయేలీలు, 2 గోత్రాలు ఒకవైపు యూదారాజు. ఈ యూదారాజు ఎవరు అంటే ఇక్కడ రాయబడ్డది ఏమండి, యెహోషాపాతు. ఈ యెహోషాపాతు తోటి ఈ ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే, పలానా దగ్గర ఉన్నటువంటి రాజ్యం ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. రామోత్ గిలాదు అనేది మనదే. రామోత్ గిలాదు అనేది మనదే. ఓకే. దాన్ని మనం తెచ్చుకోవాలి. 3 సంవత్సరాలే మనం ఇచ్చిపెట్టేసినాం, పోదామని ఇద్దరు ఒకటే రెవలు అంటే యెహోషాపాతు, యూదారాజు, ఇశ్రాయేలు రాజు ఆహాబు. నిజంగా చెప్తున్నానండి, దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు ఊహించవు అది ఎక్కడి నుంచి వస్తుందో. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ సందర్భం ఆలోచిస్తే మనకు అది స్పష్టంగా అర్థమైపోతుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఆనుకొని ఉన్నప్పుడు, నిజంగా నిన్ను ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుటుంబ సభ్యులు నిన్ను ఇబ్బందులు పెట్టినా, నువ్వు ఓడ్చుకొని దేవుని కోసం నిలబడతావు చూడు, నీకు మేలు చేయాలని దేవుడు చూసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు ఊహించవండి. అది వండర్గా ఉంటుంది. కానీ దేవుడే కనుక కీడు రప్పించాలనుకున్నప్పుడు అది కూడా నువ్వు ఊహించవు. అది ఎక్కడి నుంచి సడన్గా ఎలాగొచ్చి మన గుండెని ఆపేస్తుందో కూడా మనకు తెలియదు. ఈ 2 సందర్భాలు మాత్రం ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఈ కింది సందర్భం చదివితే మనకు అదే అర్థమవుతుంది. దేవుని మీద ఆనుకొని ఉన్నవాడు ఎలాగ వృద్ధిలోకి వస్తాడు, దేవుని నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నవాడు ఆ పర్యవసనాలు ఎలా జరుగుతాయో ఈ సందర్భాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇద్దరు అనుకున్నారండి, ఎవరు, యెహోషాపాతు, ఆహాబు రాజు. ఇద్దరు అనుకొని యుద్ధానికి పోయిర్రు. యుద్ధానికి పోయేటప్పుడు మనోడు ఏం ప్లాన్ వేసిండంటే, ఎవరు, ఆహాబు రాజు ఏం ప్లాన్ వేసిండంటే, నేను మారు వేషం వేసుకొని పోతా. ఎందుకు, నన్ను ఎవరైనా గుర్తుపట్టారనుకో నన్ను ఏం చేస్తారు, ఇశ్రాయేలు రాజు ఇతనే నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. అవునా కదా. మారు వేషం వేసుకొని పోతా అంటే ఏర్పడొద్దు. ఇక ఎవరైనా చూస్తే కూడా ఎవరో యుద్ధంలో సైనికుడు ఇష్టపెట్టేసాడు అనాలే అని క్షేమంగా తిరిగి వస్తానేమో అనుకొని మారు వేషం వేసుకున్నాడు. యెహోషాపాతు అలాగే ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళిపోయారు. యెహోషాపాతును చూసి ఇశ్రాయేలు రాజు ఇతనే, వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఇశ్రాయేలు రాజు ఆహాబును చంపాలి. పరిగెత్తినప్పుడు ఆయన నేను కాదు అన్నాడు. అరే వీడు కాదన్నట్టు పక్కడేసారు అన్నాడు. ఏమండి, ఆ మాట మీరు తర్వాత మొత్తం చదువుకోండి. మొత్తం క్షుణ్ణంగా చదవాలంటే మనకు సమయం సరిపోదు కనుక, మీకు తెలిసే ఉంటుంది కనుక నేను ఆ యొక్క సందర్భాన్ని మరి వివరించుకుంటూ వెళ్తున్నా. ఓకే. దాని కింద రాయబడ్డదంతా అదే. కాబట్టి ఒకడంట గురి చూడలేదండి. ఏమన్నా ఆడ కూర్చురు కదా, భాస్కర్ని కొట్టాలన్న ఆలోచనతో కొట్టలే. ఇక్కడ నుంచి వాడు ఎక్కడో కొట్టిండు పాపం. ఇంతమంది చెప్పిన కదా మాట, వాడు ఎక్కడో కొట్టిండు, విల్లు తీసి గురి చూడక ఎక్కడో కొట్టిండాడు. అది సూటిగా వెళ్ళిపోయి ఎవరికి వచ్చింది తెలుసా, మారు వేషంలో ఉన్నటువంటి ఏమండి ఆహాబు యొక్క ఇందులోకి వచ్చేసింది కదా. కావాలని కొట్టిండా, బైబిల్లో రాయబడ్డది గురి చూడకే కొట్టిండటండి. అందుకే చెప్పిన, మేలు వస్తుందంటే దేవుని దగ్గర నుంచి అది ఎట్లా వస్తుందో వండర్. అది కీడు వస్తుందనుకో ఖచ్చితంగా సమకూడి జరుగుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏమండి, గురి చూడే కొట్టాడట. రెండు కీలు మధ్యలో ఏమండి ఇక్కడ సెంటర్ పాయింట్లో కూర్చింది. ఏంటిది, బాణం. గురి చూసి కొట్టిర్రా, గురి చూడలే, ఎక్కడో వేసిండు బాణం, ఇక్కడికి వస్తే అలిగింది. రథసారతో చెప్పిండు ఏమని, నా పానం వెళ్ళిపోయేటట్టు తొందరగా రథాన్ని మలుపు యుద్ధం నుంచి అన్నాడు. యుద్ధం నుంచి రథం మలుపుకి రక్తం బ్లీడింగ్ అయిందంటే మనిషి ఏమైపోతాడు, రక్తం కారిందనుకోండి, రథంలో కూర్చున్నాడు, రక్తం అంతా రథం నిండా రక్తమే కారిపోతుంది. సాయంత్రం అయింది, నెల కొరిగిండు. ఏమండి, సాయంత్రం చచ్చిపోయాడు. ఇప్పుడు ఏ చోటున నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోటు నుండి రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని దేవుడు చెప్పిండా లేదా, చెప్పిండు. ఇప్పుడు ఎట్లా జరగాలి, ఏమంటే దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుందండి. నిజం చెప్తున్నా, దేవుని భయపడండి, ఎవ్వరు భయపడకుండా సరే. ఏమంటే ఒకప్పుడు పౌరుషాలు వేరు మనవి. ఏమంటే నాకు ఉంది మీకు ఉంది. ఇప్పుడు అది కాదు, ఎట్టగైనా సరే పరలోకంలో పోయి పడ్డామా మన జీవితాలు బాగుపడతాయి. లేదనుకో, దానికి భయపడకపోతే, నరకానికి భయపడకపోతే దెయ్యాలే వణుకుతున్నాయి అట నరకానికి పోవద్దు అని. ఇక్కడున్న ప్రయాస, వేదన, దేవుడి పని, దేవుడు, పరలోకం, సువార్త, బాప్తిస్మాలు ఇవన్నీ జరుగుతుంది దేనికోసం అంటే ఒకే ఒకటి, పరలోకం. నరకాన్ని తప్పించబడాలి, పరలోకానికి వెళ్ళాలి. అది ఎవరికి అవకాశం అంటే బతుకున్న వాళ్ళకి అవకాశం, చచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. చచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటే బాగుండండి. వాళ్ళు కొట్టుకుంటున్నారు కింద.
అయ్యా కావాలి, ఎట్లన్నా కనీసం కావాలి, కనీసం ఎట్లన్నా మేము మారు మనసు పొందాం. చచ్చినాక మారు మనసు దేవునికి అవసరం లేదు, ఇప్పుడే మారు మనసు రావాలి. ఏమండి, ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరిగింది, మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చిర్రు, ఆయన సమాధి చేసిర్రు. మరి రక్తం కుక్కలు నాకాలి కదా. ఏమండి, ఊరు చివర నది ఉంది, అక్కడ వేశ్యలు స్నానం చేస్తుండగా ఏం చేయాలి, రథాన్ని కడగాలి, మొత్తం రక్తం అంటింది. కాబట్టి ఆడు తీసుకుపోయి రక్తాన్ని మొత్తం కడిగేసిండు. ఏమండి, ఆ రక్తదారులు పారుకుంటూ ఊరు గవిని కదా మనిషిని చంపేది, ఊళ్ళో చంపరు మనిషిని. ఏమంటే యూదుల ఆచార ప్రకారం ఊరు గవింటే, అందుకే ఊరు బయటనే ప్రభుని ఏం చేశారు, సిలువేశారు. ఆ రక్తం మడుగులై కారుకుంటూ ఏ చోట నాబోతులు నిలబెట్టి చంపారు, ఆడికి వచ్చిందంట రక్తం. కుక్కలు ఏమొచ్చినాయి, వచ్చి నాకినాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అండి. ఏంటో తెలుసా, దేవుడు అనడమేంది, వాడు గురి చూడ కొట్టడమేంది, వీడు మంచి ఎలా ఏంటంటే ఆహాబు రాజు మంచి ఏమండి ఆ రక్షణతోటే మంచి కవచం గురించి అన్నీ వేసుకొని మారు వేషంలో ఓడమేంది, ఆ గురి చూడకో వేసిన బాణం తలగడమేంది, చచ్చిపోవడమేంది, మళ్ళా ఆ యొక్క రక్తం ఏరులై పారడమేంది, దాన్ని గడగడానికి తీసుకురావడమేంది, అది పారుకుంటూ రావడమేంది, మళ్ళీ రక్తం కుక్కలు నాకడమేంది. అంటే దేవుడు అనుకుండు అంటే నీ పతనం ఖచ్చితంగా ఆ చోట ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోవాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంటే యజబేల్ లాంటి స్వభావం పురుషుల్లో లేదంటే పురుషుల్లో ఉంది. యజబేల్ అనగానే స్త్రీ అనుకోకండి, పురుషుల్లో కూడా ఉంది ఇలాంటి వాళ్ళు. అంటే యజబేల్ లాంటి స్వభావం పురుషుల్లో ఉంది, స్త్రీల్లో ఉంది. దాన్ని తీసేసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఏమైపోయిందా, ఒకటి నెరవేరిందా? ఏ స్థలం ముందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో ఎవరు చెప్పారు, దేవుడు చెప్పిండు. జరిగిచ్చిండా? 100% జరిగిపోయింది. ఇప్పుడు రెండోది ఎవరు మిగిలింది, యజబేలు. ఏమండి, ఈ అపాయం ఎవరి ద్వారా వచ్చింది? జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టాలి, 3 రాళ్ళు ఊడబెరకాలి. అయ్యా ఎందుకయ్యా నువ్వు అలిగి ఉన్నావు, మూతి ముడుచుకొని అని అడిగినప్పుడు, నాకు ద్రాక్ష తోట కావాలన్నప్పుడు జ్ఞానవంతుడైతే ఏమన్నా తెలుసు, అయ్యా ఈ రాజ్యం మొత్తం నీదే, బీదలు వాళ్ళు పితరాజితం ఉన్నట్టుంది, ఆయన ఎందుకై అడుగుతావు, మనం మస్సు అనుకొస్తే అని చెప్పాలి. జ్ఞానవంతురాలైతే ఇల్లు నిలబెట్టేది. ఏమండి, భార్య ఎప్పుడన్నా పక్కింటి ఆవిడకి ఈడో గొడవైందనుకో, ఏమండి ఇద్దరు ఇంటి పక్కోళ్ళు కానీ తోటి కూడా కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. లోపల ఎంత మంట మంటుందో తెలియదు. నీకు అల్సర్కున్నంత మంట ఉంటుంది. అల్సర్లు ఎత్తా తెలుసా మీకు? ఎప్పుడన్నా అల్సర్ అంటే తెలుసా? తెలియదా? నాకు ఒక్కరికి తెలుసు, నేను ఒక్కనే వేసుకుంటున్నాడు. అల్సర్ మంట తెలుసా? అన్నం తినకపోతే అల్సరు యాసిడ్స్ బయలుదేరినాయి అనుకో, ఏమైతే కడుపులా పైకి. ఇక మీరు అందరు చూడు ఎట్లా కూర్చున్నారు. ఏమంటే నాతో పాటుగా మీరు అందరు ఎట్లున్నారు, మనమంతా మంచిలో ఉన్నట్టున్నాం. లోపల అల్సర్ బయలుదేరింది మనకు తెలుసా? పక్కకున్నావంటే ఈడే కూడా, ఈవే అంటే పక్కకున్నా. గొడవ అయిపోయింది, భర్త లేడు, గొడవ అయిపోయింది. వచ్చిన తర్వాత భర్తకి ఎత్తుంది ఇవే ఏమని, పక్కింటామే నన్ను అన్నది అంటే, నన్ను అన్నా అని ఎందుకు చెప్తుంది ఈయనకు? ఈయన గొడవకు పోవాలి. ఏమండి, ఈయన ఏం చేయాలి? గొడవకు పోవాలి. ఆ గొడవ ఏమైపోవాలి? పెద్దగా మారాలి. కాబట్టి అప్పుడప్పుడు చూడండి, ఆ పక్కింటిలో గొడవ, పిల్లల గొడవ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? పెద్దోళ్ళ దాకా వెళ్ళిపోతుంది. అవునా కదా? కాబట్టి దయచేసి క్రైస్తవులు కూడా వందనాలు చెప్తున్నారంటే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు వందనాలు చెప్తున్నావంటే ఎదుటి వ్యక్తి పట్ల ఏది లేకుండా చెప్పండి వందనాలు. వందనాలు అంటే అదే. కానీ ఎదుటి వ్యక్తి పట్ల ఏదో పెట్టుకొని వందనాలు చెప్పినాం అనుకోండి, అది మన అబద్ధికులుగా మారిపోతాం. వందనాలు అన్నామంటే ఆమె మీద నాకేం లేదు, ఆయన మీద నాకేమీ పగ లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు అని. అంటే చాలామంది కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమండి, ఇప్పుడు మీరంతా కలిసిరు కదా, ఓకే, మీరు అందరు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇంటి పక్కకు పోయిన తర్వాత కలిసి ఉంటారు, అందరు కలిసి ఉంటారు. కానీ వాళ్ళ కొడుకును నువ్వు మాట అని చూడు, కలిసే ఉన్నారు కదా, వాళ్ళ కొడుకును ఏదో మాట జారిపోయింది, ఏదో అనుకోకుండా అన్న ఓ మాట పడి చెడు పని చేసిండు. ఇప్పుడు వాళ్ళ తల్లి వచ్చి ఏమంటుంది, మావాడు చెడ్డ పని చేసిండా, అయ్యో పర్లేత్తి అరే అట్లా ఏద్దు అన్నది. ఏమంటుంది తెలుసా? కయ్యానికి ఇక చూడు ఎట్టుండదు అది. మామూలు కూడా ఆడు నాలాంటి వినడానికి కూడా పరిచయం అయిపోలే. అక్క అన్నది, ఈమె చెల్లి అన్నది, వందనాలు చెప్పుకుంది, పోరులే అనుకుంది, తగ్గింపు అనుకుంది. అంటే నిజంగానే నేను మొన్న ఒక ఆమె క్షమాభిక్ష పెట్టిందట. అసలు మామూలు విషయం కాదండి అది. నాకు అనిపించింది మామూలు విషయంగా ఒక తను వెళ్ళిపోయింది. ఏమండి, తానే సర్వస్వం అనుకుని తన భర్త వెళ్ళిపోయాడు, కానీ క్షమాభిక్ష పెట్టింది. ఇవాళ మన పిల్లల్ని ఒక మాట అంటే క్షమాభిక్ష పెట్టాం మనం.
అవునా? ఎట్లా తిడతాం మనం? చెయ్యిలు ఊసిపోను, కాలు ఊసిపోను, తలకాయ వాడిపోను, ఏమండి అది దెంప, ఇది దెంప, ఇది ఎత్తే, అది ఎన్ని మాటలండి మన అన్ని ఎట్లుంటాయి అనుకున్నాం? మామూలుగా ఉంటాయి. చర్చిపోతు మళ్ళీ అలా పాస్టర్ లాంటి వాడు వచ్చి ఏమో గడ్డ ఎందుకంటున్నావు, దేవుడు క్షమించమాడు, దేవుడు ఏం లేదు నువ్వు నన్ను మా కొడుకుని మాట్లాడు. అబ్బో బంగారు దేవుడి కంటే కూడా కొడుకు ఎక్కువ అయిపోతాడు. ఎందుకంటే నన్ను మాట ఎందుకంటే నా బిడ్డను ఎందుకన్నా మాట, ఆమె ఎట్లా కొట్టింది ఏం కథ. మళ్ళీ ఇద్దరు చూడండి పక్క పక్క ఉంటారు, వందనాలు అంటే వందనాలు, నమస్కారం నమస్కారం. మళ్ళీ ఏమైంది మరి ప్రాబ్లం వచ్చినప్పుడు? మళ్ళీ ఆమె గురించి వాట్సాప్లో పెడితే ఎందుకు పెట్టారు, పనిలోకి పెట్టారు అనుకున్నా. ఆమె గురించి మామూలు విషయం కాదండి. భర్తను చంపేస్తే క్షమాభిక్ష పెట్టింది, నీ కొడుకును ఒక మాట నువ్వు క్షమాభిక్ష పెట్టావు. ఎన్ని తీరుతామండి మనమైతే? అవునా కదా? ఎన్ని తీరుతాం మనమైతే? అవునా కదా? కొంతమంది తిడతారంటే మామూలుగా తిడతారండి. నాలాంటి వాళ్ళు నీకు లేరా, నువ్వు ఒడగొట్టుకో, వాడు ఒడగొట్టుకో, వీడు ఒడగొట్టుకో, పొడగొట్టుకోడానికి వచ్చారు అందరూ. చిత్రం అనిపిస్తుంది. ఎందుకు కూర్చున్నామో తెలియదు, ఎందుకు నేర్చుకున్నదో తెలియదు. ఒక్కోసారి నా బతుకు నాకు కూడా విరక్తి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ప్రభు చెప్తున్న జ్ఞానం ఏంటి, అసలు బతుకుతున్న విధానాలు ఏంటి అనిపిస్తుంది. ఏదో ఒక్క మాట అండి, ఏదో తిట్టినందుకు వాళ్ళు చనిపోను, వీళ్ళు చనిపోను, వాడు చనిపోను, వీడు రాను, వానికి చెయ్యి కుష్టాలు లేవా, వీరి లేవా, వాడి మన భాష ఎట్టుంటుందండి? వీడు వాడిపోరు, ఇవే నేర్చుకున్నాయి క్షమాగుణం మన దగ్గర. మంట ఒక దెబ్బ కొట్టే వరకు మనకు అందరికి అంతేనే కదా. కానీ ఆమె కొట్టలేదు, ఆమె భర్తను తీసుకొని వెళ్ళిపోయారు, చంపేశారు. ఏం చేసింది? క్షమాభిక్ష పెడుతున్నది. నిజంగా ఎవరు భర్తను చంపేస్తే క్షమాభిక్ష పెడతారా? క్షమాభిక్ష పెడతారా? చంపినట్టు చంపమంటారా? మన పగలు ఎట్టుంటాయంటే తనువులు పోయినా సరే మన పగలు ఎట్టుంటాయి, తనివి తీరాయి, పాకిపోతాయండి మన పగలు. మళ్ళీ చర్చిలో కూర్చుంటే మా లక్ష్మక్క కూడా ఎట్లా కూర్చుంది అమ్ముతుగా నందనాలు అంటే లోపల మామూలుగా ఉదాహరణ, మా లోపల అగ్నిగుండం బద్దలవుతుంది మనది. నేను ఇట్లా ఓ సోదరుని చూసి భాస్కర్ గారు క్షమించారు, క్షమించాలంటే దాని మంట ఆయనకు లోపల. ఏదో తెలుసా వాడు చేసిన కీడేదో తెలుసా నాకు? బా అంటే మనం చర్చి వరకే భక్తిపరులం అన్నట్టు, బయటకు వెళ్ళిపోతే మన ఒరిజినల్ వేరే. రైట్. ఆవిడ గురించి ఏమండి అలాంటి స్వభావం కలిగి ఉంది, చంపేపించింది. ఆహాబు రాజు చచ్చిపోయిండు. కుక్కలు ఏ చోట రక్తాన్ని ఆ చోట నాకేసినాయి. తర్వాత మరి యెజబెలు గురించి రాయబడ్డది కదా. రాజులు 2వ గ్రంథం చూడండి ఒకసారి. ఏమండి రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము ఏమండి మొదటి నుంచి 2 వచనాలు చూడండి ఒకసారి. పేజీ నంబర్ 314. 9వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని తైలపు గిన్నె చేతపట్టుకొని రామోద్గిలాదునకు పోయి అతడ ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతను దర్శించి ఏమండి అతని రాజును చేయమని చెప్పాడండి. ఏం చేయమన్నాడు? రాజును చేయమన్నాడు. ఎవరిని? యెహూని రాజును చేయమన్నాడు. ఇశ్రాయేలు రాజ్యం మీద యెహూని రాజ్యం చేసి ఏమండి యెహూని పట్టాభిషిక్తం చేయమని చెప్పాడు. ఓకే, దేవుని శాసనం అది. యెహూ రాజు అయిపోయాడు. ఆ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకుంటే యెహూ రాజు అయిపోయాడు. ఏమండి రాజు అయినటువంటి యెహూ ఏమండి ఏం చేస్తున్నాడో ఒక్కసారి మనము చూద్దాం. ఓకే, 22వ వచనం, అదే 9వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. అంతటా యెహోరాము అప్పుడు 24వ వచనం, అప్పుడు యెహూ తన బలము కొలది విల్లెక్కి పెట్టి యెహోరాం భుజముల మధ్య కొట్టగా మానం అతని గుండె గుండె చూడండి ఒకసారి, గుండె దూసుకొని పోయాను గనుక అతడు తన రథమునే మురిగాను. చచ్చిపోయాడు. తర్వాత అక్కడ నుంచి యెహూ ఎక్కడికి ప్రయాణం అయిపోయాడో ఒక్కసారి మనం చూద్దాం. 30వ వచనం చూద్దాం ఒకసారి.
30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుకొని చూస్తుండగా యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రి వంటివాడా, నీవు సమాధానం వచ్చుచున్నావని ఆయన అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందు ఉన్నవారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుంచి తొంగి చూసిరి. దీనిని క్రింద పడదోయుడని అతడు చెప్పగా వారు దానిని కిందికి పడదోసినందున దాని రక్తంలో కొంచెం గోడ మీద గుర్రముల మీద చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. ఏం జరిగిందండి? యెహూ కొడుకుని చంపేసి మళ్ళా ప్రయాణమైపోయి ఏమండి ఆ యొక్క యెజెబేలు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరికి రాగానే మంచిగా మెడ మీద కూర్చున్నది పోయి. అందుకేనండి అప్పుడప్పుడు పాపం మండాలే. ఏమండి మనం అప్పుడప్పుడు అంటాం, వాడు మంచోడు కాదు, వీడి మంచి, వానికి ఎందుకు తొందరగా వస్తలేదు, అవునా కదా? అంటే చావు కాదు, శిక్ష ఎందుకు తొందరగా వస్తలేదు, దేవుడు క్షమించడా, నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ సమయం రావాలి. ఎవడు దుర్మార్గం చేసినా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకపోయినా సమయం రావాలి. దేవునికి అనుకూల సమయం రావాలి. దేవుడు అనుకోవాలి. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కదండి. ఆ క్షమను పక్కన పెట్టేసింది కూడా ఇంకా మారకపోతే దేవుడు రంగంలోకి దిగుతాడు. అప్పుడు మంచిగా ఉంది, కిటికీలను చూస్తుందండి. వచ్చేది ఎవరు? యెహూ వస్తుండు. యెహూ సమాధానమా? ఇంకెక్కడ సమాధానం అండి? బయలు ప్రవక్తల్ని పోషిస్తున్నావు, దేవుని నమ్మిన బిడ్డల్ని చంపేస్తున్నావు, చిల్లంగితనాన్ని, జ్యోతిష్యాన్ని, ఏమండి రకరకాల అసలు దేవునికి నచ్చని ప్రతి దాన్ని ప్రోత్సహిస్తున్నావు, జారత్వాన్ని ప్రోత్సహిస్తున్నావు, దేవుణ్ణి కాదనకుండా దేవుణ్ణి మరిపించే ప్రయత్నం చేస్తున్నావు, విగ్రహ సంబంధాన్ని ప్రోత్సహిస్తున్నావు, దానికి బలులు అర్పిస్తున్నావు. అవసరమైతే ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని ప్రవక్తలు చంపేయడం కాకుండా ఏమండి బలులు అర్పించేటువంటి బయలు ప్రవక్తలు ఏం చేస్తున్నారో పోషిస్తుందట. 400 మందిని పోషిస్తుందట సొంత ఖర్చుతోటి. అండి సొంత ఖర్చు పెట్టి పోషిస్తున్నట్టు ఎవరిని? బయలు ప్రవక్తల్ని, అబద్ధం చెప్పే వాళ్ళని, ఎవడు దేవుని పరిచర్య చేయని వారిని. ఈరోజు కూడా అంతే చూడండి. పాపం పాస్టర్లకి ఏం జీతాలు ఉన్నాయి, వాళ్ళ మీద బడి ఏడుస్తుంటారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి. కానీ వేరే సంబంధికుల్ని ఏం చేస్తారండి? ప్రభుత్వాలు పోషిస్తాయి. వారి విషయంలో ఏం కల్పించుకోదు. అలాగే ఈవిడ కూడా అలాగే చేస్తుంది. అప్పుడు ఏం చేసిందట? యెహూ వస్తుండు గుర్తుపట్టొద్దని ముఖానికి ఏం వేసుకుందంట? రంగు పూసుకుందంట. ఎవరు? యెజెబెలు. గిరికి వచ్చింది నీ బతుకు. నిజమండి. దేవుని మాట వినకపోతే చివరికి పట్టే గతిది. చివరి గతిని పట్టించుకోరు ఎవరు. ముందు బలం, ఏమంటే రక్తం, యవ్వనం ఇవన్నీ ఉన్నాయి కనుక మనమంతా ఎంజాయ్ చేయడానికి, పగ తీర్చుకోవడానికి ఉపయోగపడతాం. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఏమండి ఒక వయసు వస్తుంది, ఆ వయసులో రోగాల మీద పడతాయి. అప్పుడు దేవుడు తోడై ఉండాలి. కొడుకులు, కోడళ్ళు ఎవరు ఉండరు, ఎవరు సేవ చేయరు, ఎవరు పట్టించుకోరు. అప్పుడు దేవుడు ఉండాలి. అందుకన్నాడు ఏమని? ముదిమి వచ్చు వరకు, అంటే ముదిమి అంటే ముసలితనం వచ్చిన తర్వాత ఎత్తుకొని వాడని నేనే, నీకు ఏది అవసరం ఉన్నా నేను ఏర్పాటు చేస్తా అని దేవుడు అంటుండు. ఆ మాట పక్కన పెట్టేశారు. ఉన్న రోజులు పగ తీర్చుకోవాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? పగ తీర్చుకునుట నా పని. ఏమంటే ఆవిడ ఎందుకు విడిచిపెట్టిందో తెలుసా? అయ్యా నా భర్త నువ్వు చంపినావు, క్షమించమని ఎందుకన్నది. పగ తీర్చుకోవడం నా పని కాదు. అలాగని ఆయనకు ఉరిశిక్ష చేసినంత మాత్రం చచ్చిపోయిన నా భర్త ఏం రాడు. క్రైస్తవులుగా మనం ఎంత ఎలా ఉన్నామంటే చంపిన వాడిని క్షమించేటటువంటి ఏమంటే గొప్ప గొప్ప భక్తులున్న ఈ లోకంలో కనీసం మనని మాట అంటే కూడా మనం ఏం చేస్తాం? అబద్ధం ఆడకండి. మిమ్మల్ని ఎవరో మాట అన్నారండి. సరే మీరు ఏమనలేదు, మీరు తప్పు చేయలేదు, మీరు ఒప్పే చేసారు, మిమ్మల్ని మాట అన్నారు, మీరేం చేస్తారు? అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడకండి. ఏమంటారు మీరు? క్షమిస్తారా? క్షమిస్తారంటే మళ్ళీ వీడియో తీస్తా మీరు మాట్లాడేటప్పుడు. అండి వాళ్ళ అమ్మ నాన్నకో వీళ్ళ అమ్మమ్మ కాంచెల్లి అంటారండి. కాబట్టి మీ అమ్మ మంచిది అన్నారనుకో, మీ అమ్మ మంచిది కాదు, వాళ్ళమ్మ మంచిది కాదు, వాళ్ళమ్మ చచ్చిపోయిన అమ్మని కూడా తీసుకొస్తారు. ఎక్కడుంది మరి క్షమాగుణం? గుళ్ళోకి వెళ్ళిపోయి ఇలాంటి తప్పు నువ్వు పక్కని క్షమించాలి. అంటే ఎక్కువ నుంచి వస్తారు, దండం పెట్టుకుంటారు,
వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తారు, వెళ్ళిపోతారు అంతే. అట్లా అనుకుంటారు ఇక్కడ కాదు. ఖచ్చితంగా ఏం చేయాలి, మనం పాటించాలి. కాబట్టి ఈ మూడురాలు, ఈ మూర్ఖురాలు జ్ఞానవంతురాలుగా ఉండకుండా ఈ యెజబెలు భర్తను చంపేసింది. కారకురాలు ఎవరంటే ఈవిడే. భర్త పానం తీసింది. అంతో ఇంతోనండి అహాబ్ మంచుడని రాయబడుతుంది బైబిల్లో. ఎందుకంటే దేవుని మాట విని ఏమండి పశ్చాత్తాపం పొంది పాపం ఉపవాస ప్రార్థనతో ఉండాలని ప్రయత్నం చేస్తాడు. మరి ప్రేరణ అంత ఇవ్వాలంటే ఈవిడే. ఒక ఆయన వాక్యం చెప్పేవాడు, ఏమంటే దేవుని సోలో బాగా తిరుగుతున్నాడు అని. ఒక ఆయన మరి ఎందుకైనా కనిపిస్తలేడు అని అడిగితే అది చెప్తుండు, వాళ్ళ భార్య చెప్పిందంట, అందరూ బాగా సంపాదించి ఇండ్లు కడుతుర్రు, నువ్వు మాత్రం ఒకటే తిరుగుతున్నావు, డబ్బులు లేదన్నట. అప్పటి నుంచి అంతం ఏమండి మొత్తం అన్నీ చర్చికే మానేసిండు మొత్తం. ఎందుకంటే డబ్బు సంపాదించాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి వందనాలు చెప్పింది అనిపిస్తుంది అండి. నా మీద నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏమండి పరిచర్య ఏమని చెప్పాలి కానీ ఏమండి పరిచర్య ఏం చంప ఒక భార్య అంటుందండి. మరి యెజబెలు స్వభావం కాకపోతే మంచి స్వభావం ఆలోచించండి బాగా. ఏమండి భర్తను భక్తిలో నింపాలి తప్ప కానీ ఏం సంపాదిస్తున్నాడు, పైసలు ఏవి ఏం చంపా ఓను చంపి తీసుకురామన్నా, దొంగతనం చేసి తీసుకురామన్నా. ఇన్ని డబ్బులు తెస్తే నీకు కల్లారా అయిపోతుంది. అంటే ఎవడో పెద్ద బిల్డింగ్ కట్టినని ఇప్పుడు నువ్వు దొంగతనం చేసుకొచ్చి పెద్ద బిల్డింగ్ కడతావా? అంటే అన్న వస్త్రంలో గారు వారు తిప్పితే ఈ మాట అస్సలు పడదండి. మన ఒంటికి పడది, మన దేహానికి పడది, మన ప్రాణానికి పడది. అప్పుడప్పుడు అంటారు చూసినా ఈ తను ఏందనుకున్నారు అంటారు. ఒక ఆయన అంటుండండి, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళిపోతే నేను దేవునితో శపథం చేసిన బిడ్డ అంటుండే ఆయన. నేను లోపల అనుకున్నా మీదికి ఒక్క దెబ్బెత్తే పోయి గుండెత్తే పెద్ద గుండెత్తే పోయి చచ్చిపోతావు నువ్వు అనుకున్నా. లోపల బయటకు అనగా మనం జీవితంలో ఎట్టుదు ఈ తనువు దీని మీద కొడుతూ అంటున్నాడు. ఈ తనువు దేవునితో కొట్టాడు బిడ్డనే అంటాడు. దేవునితో కొట్టాడు వీడు. చిన్న పామతో చచ్చిపోతాడు. అంటే చిన్న పామతో చచ్చిపోయాడు, దేవునితో కొట్లాడినాడ. అట్లుంటే డైలాగులు. అన్న వస్త్రములు గారు తృప్తి పొందండి. ఈ ఒంటికి పడదు అనుకుని రాసుకోవాలి మన ఈ వాక్యం నా ఒంటికి పడదు అనాలి అంతే. ఎందుకు? నేను లోపడదానికి. అన్న వస్త్రంతో తృప్తి పొంది జన్మన ఇది. కాబట్టి అప్పుడప్పుడు వాక్యాలు చదువుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, సిగ్గుకరంగా అనిపిస్తుంటాడు అండి. దేవుడితో మాట్లాడుతున్నా పౌలు గారు చెప్పినట్టు మీకు సిగ్గు రావాలని చెప్తున్నట్టాడు ఆయన. ఏది మార్పు ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది ఆలోచించండి ఒకసారి. భార్యలకు భయపడుతుర్రా? భర్తలకు భయపడుతుర్రా? ఏమంటే అసలు ఈ భార్య భర్తల ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో ఎవరి విధులు వాళ్ళకి ఇచ్చిందిగా దేవుడు. వాటిని పక్కేటేసిరా, మార్చేసుకోరా? అంటే భర్త నడిచినట్టు భార్య నడవాలి, భార్య నడిచినట్టు భర్త నడవాలి. ఏమండి ఈయననే ఆ భార్యలాగా మనస్సు కలిగి ఉండాలి, ఆమె భర్తలాగా పురుష యోగం చేయాలి. ఏమన్నా రాసుకున్నారా ఏమన్నా? మరి దేవుని నేను ముందే చెప్పిన ఫస్ట్ ఏమన్నా తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత పాటిస్తే పాటించు, లేకపోతే లేదు, నడిస్తే నడువు అని చెప్పడానికి కాదు ఇది. ఏమండి కాలం వాక్యం ఇచ్చిరు కనుక ఈ టైం వరకు నేను ఏదో చెప్పి పుడగడుకొని వెళ్ళిపోవాలని చెప్పడానికి కూర్చోలేడు ఎవరు. నువ్వు ఖచ్చితంగా పాటించడానికి నచ్చినా నచ్చకపోయినా నీ శరీరాన్ని లోబడాలి, దేవుని వాక్యానికి లోబరచాలని చెప్పడానికి మాత్రం కూర్చున్నది ఇడ. అమ్మ ఇవి చెప్తున్నావు కదా, నీకు వీలైతే పాటించు, లేకపోతే లేదు తల్లి, ఓకేనా అని చెప్పడానికి కాదు ఇక్కడ కూర్చుంది. అయ్యా నీకు వీలైతే పాటించు, లేకపోతే లేదు, ఓకేనా అని చెప్పడానికి కాదు. పాటించాలి ఖచ్చితంగా, లేకపోతే పోతావు. నేనైనా నువ్వేనా, నాకు కూడా అదే వర్తిస్తుంది. నేను గొప్పని కాదు, చెప్తున్నంత మాత్రం గొప్పని కాదు నేను. ఏడే ముఖానికి ఏం చేసినట్టు రంగు పూసుకుందంట. యెహూ సమాధానం అన్నది, పైకి చూసిండు ఒక్కసారి. ఎవరు రాడు అన్నాడు. చిత్తం అన్నారు వాళ్ళిద్దరు. నా పక్షాన ఉన్నారు ఎవరంటే, వచ్చేది రాజు, రాజు పక్షాన ఉన్నప్పుడు ఎవరి పక్షాన ఉంటావు? మేము ఉన్నాం మీ పక్షాన అన్నారు. దాని కింద పడేయరు అన్నాడు అంతే. ఇదేం బతుకండి? ఎవడి పైనుంచి ఇంకేం చేసింది మేధావి, రంగు పూసుకుందాడు ఏర్పడకుండా. రంగు పూసుకొని యెహూ సమాధానం అంటావా? రంగు ఎందుకు పూసుకున్నావు? అర్థమవుతుందా? రంగు ఎందుకు పూసుకున్నావు? ఏర్పడకుండా ఉండడానికి కదా. భాస్కర్ నన్ను గుర్తుపడదు, నేను రంగు పూసుకున్నా. మళ్ళీ భాస్కర్ సమాధానం అంటే మాట్లాడితే వయసు గుర్తుపడ్డా? ముఖం పూసుకున్నావు, సైలెంట్గా ఉండాలి కదా పారిపోవడానికి. ఎందుకు మరి నీ అహంకారం ఏది? వణిగిందా? అంటే గర్వం అణిచివేయబడ్డదా? నువ్వు పెట్టుకుంది ఎవరితోటి? దేవునితోటి. కొంతమంది అంటారండి, అమ్మ క్షమించేసాయి, అయ్యా నీ భార్య కదా క్షమించయ్యా అంటే దేవునికి అవకాశం ఇయ్యరు. దేవునికి అవకాశం ఇయ్యరు, వీళ్ళే పగ తీర్చుకుంటారు. ఆలోచించండి, ఎలాంటి వారు పరిస్థితిలో ఒకరు వెళ్ళిపోయిందో యెజబెలు ఆలోచించండి.
సమాధానం ఎగవరక్కడ అన్నాడు, మేమే అన్నారు. నా పక్షాన ఉన్న వాళ్ళు ఎవరండి, మేమే అన్నారు. కింద పడదగిరి అన్నాడు. ఏమండి యెజబెల్ తీసి కిందికి దూకేస్తే అనుకోండి, 2 అంతరాల బిల్డింగ్ అనుకోండి, ఏమండి మీద అంతరం నుంచి కిందికి దూకేస్తే పల్టీలు కొట్టింది. ఏమండి కింద వాడు తోటే రక్తం అంతా ఎక్కడ పడ్డదట, ఏమంటే గుర్రముల మీద, మరి ఆ యొక్క బిల్డింగ్ పైనుంచి పడతా ఉంటే ఆ భవనం మీద రక్తం పడ్డదట. కింద వాడుతోటే గుర్రాలతో దొక్కిచ్చిండట అండి. ఇంతకన్నా నీచమైనటువంటి మరణం, దౌర్భాగ్యమైన స్థితి ఎవరైనా ఉంటారా అండి? ఒక స్త్రీమూర్తి అంటే ఒక పురుషుడు చచ్చిపోయి పడేయంటే నిజంగా పట్టించుకోపోదురు, నిజంగానే పురుషుడిగా చచ్చిపోయినారు, గర్వం ఉందా అనుకుందరు. ఒక స్త్రీ అంటే అమ్మా అని పిలవాలి. అలాంటి స్త్రీ బతుకు ఏమైపోయింది చూడండి ఒకసారి. తొక్కిరండి. ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు ఉంటుంది నీకు గర్వం? అంటే ఎన్ని రోజులు ఉంటుంది గర్వం? సహింపు లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. నీ వల్ల భర్తను చంపేసినావు. ఏమండి నువ్వు చేసే కార్యక్రమాలను నువ్వు ఏది కాక ఇల్లు ఊడబెరికేసినావు, మొత్తం ఇల్లు ఊడబెరికేసినావు, ఆయన చంపేసినావు. నువ్వేమో బాగుపడ్డావా? కింద పడిపోయింది. గుర్రాలతో దొక్కిచ్చినట్టు అండి యెహూ. ఎవరితోటి? గుర్రాలతో దొక్కిచ్చినట. తొక్కిచ్చి కింద చూడండి, కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు, వారు దాన్ని పాతిపెట్టబోయిరి. 35వ వచనం. అయితే దాని కపాలం అంటే పుర్రె, పాదాలంటే కాళ్ళు, అరచేతులు ఇవి తప్ప మరేం కనబడలేదట. ఏం కనిపించినట్టమ్మా? కపాలము, అరచేతులు, పాదాలు. మరి టోటల్ బాడీ ఏమైపోయింది? పేగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం లోపల వెళ్ళాడు ఏమైపోయినాయి? ఏమైపోయింది? ఏం బతుకండి ఇది? ఏం బతుకు? దేవునితోనే వైరాగ్యం. మనం కూడా దేవునితో వైరాగ్యం ఆడుతున్నాం. ఎక్కడో తెలుసా? మీరు అనుకుంటారేమో నేను ఎప్పుడు ఇటువంటి పని చేయలేదు, దేవుని ఏమల్లే నేను గొప్ప చేసిన కానికేసిన. కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు పక్కదారిన పట్టేసి దేవుని వాక్యాన్ని ఎప్పుడు పాటించవో నువ్వు కూడా యెజబెల్లాగా ఎదురు తిరిగినట్టే. దేవుని ఆజ్ఞల్ని పక్కన పెడితే నువ్వు ఎదురు తిరిగినట్టే. ఏమైపోయిందంట? ఏమండి కుక్కలు కనబడే తీసుకుపోయి పాతి పెట్టిరు. కనబడని ఏం చేస్తాయండి కుక్కలు వచ్చి? తినే పాదాలు కనిపించినాయి, అరచేతులు కనిపించినాయి, పుర్రె కనిపించింది. ఇది తీసుకుపోయి పాతి పెట్టిరు. మిగతా అక్కడే ఉంటాయి, ఎక్కడో చోట పడతాయి. ఏ వచ్చినా ఎక్కుతాయి, కుక్కలు నాకుతాయి. చూడండి ఒకసారి 37వ వచనం. యెజబెల్ యొక్క కలయబరము యెజ్రెయేలు భూభాగమందున పెంటవలె నుండని తన సేవకుడైన తిష్బీయు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను. ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు, నాకేసినాయి. యెజబెలు మాంసాన్ని కుక్కలు తింటే, కలెబరాలు ఏమంటే ఆకాశ పక్షులు గద్దలు తింటాయి అని చెప్పిండు, తిన్నాయి. అయిపోయింది. ఇద్దరు మిగిలింది ఎవరు? ముగిస్తా. మిగిలింది ఎవరు? పిల్లలు. 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెరుకును అన్నాడు. నువ్వు చేసిన పని వల్ల, నీ ప్రవర్తన వల్ల ఏమండి ఏమైపోయింది? భర్త చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోయినావు. పిల్లల పరిస్థితి ఎలా ఉందంట? అదే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం. ఏమండి మొదటి నుంచి మీరు తర్వాత చదువుకుంటే ముందు 7వ వచనం చూద్దాం. మొదటి నుంచి తర్వాత చదువుకోండి మీరు. ముందు 7వ వచనం చూద్దాం. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని, 70 మంది అండి, అహాబు సంతానంలో ఉన్న వాళ్ళు 70 మందిని పట్టుకొని ఏం చేశారో తెలుసా? 70 మందిని చంపి 70 మంది తలలు తీసుకొచ్చి కుప్పగా పడేశారట. యెహూ తాకీదు రాయించి, అహాబు కుమారులు నా పక్షంగా ఉన్నారా? నా పక్షంగా ఉంటే మీరు బతికినట్టే. ఏం చేయాలి? మీ దగ్గర మీరు పెంచినటువంటి, మీరు పోషించినటువంటి అహాబు కుటుంబీకులలో తన కుమారులున్నారు 70 మందిని ఏం చేయాలి? మీరు చంపాలి. ప్రూఫ్ ఏంది? మళ్ళీ బతకనిస్తే ఏమండి వాళ్ళు విడిచిపెట్టేసి చంపేసినామంటే అబద్ధం. నాకు తెలియాలి కదా. కాబట్టి ఎవరు చంపినా మన తలకాయ పట్టుకొని అన్నాడు. తలకాయల కొబ్బరి బొండలా తీసుకొచ్చి 70 మంది కుప్పగా వేసినట్టండి. భర్త చచ్చిపోయాడు. ఎవరి వల్ల? ఆమె వల్లే. భర్త వల్ల కాదు. భార్య యెజబెల్ చనిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. ఎవరి వల్ల అంటే నోటి దురుసు ఈమెదే. ఈమె క్యారెక్టర్ వల్ల కుటుంబం మొత్తం పతనావస్థకి వెళ్ళిపోయింది. అందుకే అన్నాడు, ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల్లో, యెజబెలు లాంటి స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉండునేమో. కాబట్టి ఇలాంటి లక్షణాలను ఏమంటే భర్త శిరస్సు అయితే భర్త మీదికి ఏమంటే తిరుగుబాటు చేసే తత్వం కానీ,
భార్యని ప్రేమించమని కానీ భార్య మీద చేయి చేసుకునే లక్షణాలు కానీ ఇలాంటివి మీలో ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. వారి వారి ధర్మాలు మీరు ప్రవర్తించాలి. ఎవడు నువ్వు చర్చికి వస్తున్నావు, ఇంటి దగ్గర భర్త మీద గొర్రి మర్రబడ్డావు అనుకో, ఆయన ఏమంటాడు? ఈమె చర్చికి పోతుంది కానీ జ్ఞానం మారతలేదా అన్నాడు అనుకోండి, దేవునికి అవమానం కదా. నువ్వు వచ్చినావు, నువ్వు మారి ఏం చేయాలి? నీ భర్తను తీసుకొని రావాలి నువ్వు. అంతేనే కదా. భార్య భార్య మంచి భార్య అయితే భర్తని తాకమంటది, ఎందుకంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నువ్వు చచ్చిపోతే నేను ఒంటరిని అయిపోతాను. మరి అంత ధ్యాస ఉన్నటువంటి స్త్రీలు ఏం చేయాలి? నా వల్ల నా భర్త ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. చర్చికి వస్తే పరలోకానికి వెళ్ళిపోతాడు అనే ధ్యాస నీకుంటే నువ్వేం చేయాలి? నీ కోపం వచ్చినా ఏదొచ్చినా నువ్వే తగ్గాలి. నీ భార్య అవిశ్వాసరాలు, చర్చికి వస్తలేదు, నువ్వు చర్చికి వస్తున్నావు, కానీ ఇప్పుడు నీ భార్య రావాలంటే కొట్టో తిట్టో తీసుకురావచ్చు, కానీ అది మార్పు కాదు. నీ ప్రవర్తన వల్ల ఆమె రావాలి, ఆమంతుగా ఆమె. అందుకే ఏమండి మీరు అనుకోవచ్చు పాఠం తిన్న తర్వాత నేను రాణిని కాదు, నేను ఎవరిని చంపలేదు, అవన్నీ కాదు. ఏమండి దానికి సమరూపాలైన కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? స్త్రీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఏమండి భార్యగా నీ బాధ్యత ఏంటి? కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఏమండి వాక్యాన్ని పిల్లలకు బోధించాలి, గృహ పరిపాలన జరిగించాలి, విరోధికి నిందించుటకు అవకాశం ఇవ్వకుండా నీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి, నీకు జ్ఞానం అంటే వాక్యం ఉండాలి. ఇవన్నీ లేవనుకోండి ఎలా ఉంటుంది? ఏమండి అత్తమామకు లోబడి ఉండాలి. ఏమండి ప్రతి ఒక్కరితోటి సమాధానంగా ఉండాలి. ఏమండి భర్త శిరస్సు కనుక, ఏమండి భర్త ఆలోచనను గౌరవించాలి. ఏదైనా చెప్పాలనుకుంటే లోపల చెప్పాలి, బయట వచ్చి కూడా గవిని యొద్ద నిలబడి భర్త మాట్లాడుతుంటే ఎదురుగా మాట్లాడినకో నువ్వు శిరస్సును ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు. లేరా అండి చాలామంది భార్య బాధ్యులు? అయ్యో నా భార్య నన్ను హింసిస్తుంది, బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. మనప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఏమిటి ఈ యజబేలు ఇలా మారిందంటే పాపం తల్లిదండ్రులు ఎలాగ పెంచారో అర్థం చేసుకోండి ఒకసారి. కొత్తగా పెళ్ళయింది, ముగిస్తా. కొత్తగా పెళ్ళయింది, ఇంటికి రాగానే ఏం చేస్తారు? అల్లుడిని ఏం చేస్తారు? ఏం చేయలేదా మీకు? భాస్కర్ గారు ఏం చేయలే? ఆ మర్యాద ఎట్లుంటుందంటే హెలికాప్టర్లో పోయినట్టు ఉంటుందండి. ఆ మర్యాద ఎట్లుంటుంది? హెలికాప్టర్లో మంచిగా ఏమండి పోతున్నట్టుగా, అంటే ఆకాశంలో తేలిపోతున్నట్టుంటుంది. బిడ్డ అనే మాట అత్త ఏమంటో తెలుసా? అల్లుడిని బిడ్డ కాళ్ళు కడుకో, అమ్మ నాన్న మంచిగుర్రా, మంచిగుర్రు జర్రా. దాని తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత కొద్దిగా భేదాభిప్రాయాలు వస్తుంది. ఆల్రెడీ ఆమె చెప్తుంది గిటగిట అన్నసరికి, ఫోన్లో మాట్లాడుతుంది అత్త. బిడ్డ అన్న అత్త ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఏమని చెప్తుంది? ఏం చెప్తుంది చెప్పమంటారా? బిడ్డ బాగున్నామనంటే ఆమె ఏ ఫోన్లో మాడుతూ గర్వం గర్వం చేసింది ఆల్రెడీ. బిడ్డ నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారంటే మంచి ఏమంటే యజబేల్ లాంటి స్త్రీ, ఆ అవతల కూడా యజబేల్ లాంటి స్త్రీ లేదనుకో, మంచి స్త్రీ ఉందనుకో ఏం చెప్తుంది? అబిగయల్ లాంటి స్త్రీ ఉందనుకో, బిడ్డ ఓడ్చుకోవాలి బిడ్డ, అట్లా ఏదో అతమ లోపడాలి, పోలే మాట అన్నారనుకో, నీకు ఏదనంటే దేవుడు నడితే, ఒకవేళ అనరానకుండా అంటే నేను చంపాలని ప్రయత్నం చేస్తే దేవుడు రంగంలో దిగుతాడు. ముందుగా వానే మట్టి కరిపిస్తాడు. నువ్వు మంచిదానివి అయితే నువ్వు శపించకు, నువ్వు తిట్టకు, వాని అంత ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు అని చెప్పాలి. కానీ ఆవిడ ఏం మాడుతుందో లోపల తెలుసా? బిడ్డ వాని సంగతి చూసుకుంటూ నువ్వు రా అంటుంది ఆమె. ఏమండి అల్లుడు పోయి వాడైపోయాడు. విచిత్రమండి మనుషులు వీళ్ళు. అటువంటి వాళ్ళు యజబేలు తల్లు వాళ్ళు. అబ్బో ఇప్పుడు అప్పటిదాకా గౌరవించిన బిడ్డనో కొడుకనో వీళ్ళు పొంగిపోయారు పాపం. ఫోన్లో ఎట్లుంటుందంటే మాట్లాడితే ఉన్నాడు వాడు, వాని సంగతి నేను చూస్తాడు వాడు అల్లుడు వాడు. ఈయన అనుకోండు ఎంత గొప్ప ఉంటుందో మర్యాద ఎట్లా చూసినావా? ఉన్నాడా బిడ్డ వాడు, నువ్వు చదువుకొని రా నేను సంగతి చెప్తాను, సంగతి తోలిచ్చినావు. వాడు ఏమనుకున్నాడో కొడుకు వాడు సంగతి చెప్తాడు రా, వాడి సంగతి చెప్తురా. ఏం మాట అది? గౌరవం ఇదేనా? నీకు ఇచ్చిన బాధ్యత ఇదేనా? అప్పుడు నీ బిడ్డ ఎట్లుంటుంది? ఇంకా 2 కత్తులు ఎక్కువే పట్టుకుంటుంది. కుటుంబం ఏమైపోతుంది? కూలిపోతుంది. కుటుంబం కూలిపోయినా పర్లేదు. కాబట్టి భర్త సైలెంట్ అయిపోయాడు. మరి మీరు అందరూ చూస్తున్న విషయాలే. భర్త సైలెంట్ అయిపోయాడు. భార్య ఏం చేసింది? భర్తకు తెలుసో తెలియదు, ఏమండి కూతురు కాపురంలో జోక్యం చేసుకుంది. చివరికి విడాకుల దాకా వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత గవే విషయాలు చెప్పడం. అప్పటిదాకా అల్లుడు బిడ్డ మంచుకున్నావు, అదే వాడు వీడయ్యా అయిపోయాయి కథవిగా. ఏమండి వాక్యం లేదు, మర్యాద లేదు, ఏది లేదు. ఇలాంటి స్వభావం లేవా? ఈసారి స్వభావం లేవా? మృదుత్వం ఏది? ఇంకా అదేరైతే అరే కూడా అంటారు కావచ్చు, రే నా బిడ్డను కొట్టారా నువ్వు,
కొంచెం ఇది ఎక్కడా రే. అందుకే పోయేటప్పుడు పెళ్లి చూపులోకి వెళ్ళేటప్పుడు మంచిగా చూసుకోవాలి. మస్తు చూసుకుంటారు నేను తాళి పెడదాకా. ఏమండి ఆమెకు తాళి నీకు ఉరితాడు. ఇక ఏడ డిస్టర్బ్ జరిగినా అనీమని చేరాలి. ఒక ఆయన పెట్టుకోండు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండు మై లవ్లీ హ్యాపీ బర్త్డే ఆమెది పెట్టుకోండు, లేకపోతే బతకడీడు. నేను చూస్తున్నట్టు ఎవరిదంటే ఫోటో అలా వాట్సాప్ చేయితే అలా భార్యదే లవ్లీ అని పెట్టినాడు. ఎందుకంటే లవ్లీ అనకపోతే నీ పని కథమే, ఇక నీ పని కథమే. భార్యలకు భయపడ్డాడు, భర్తలకు భయపడ్డాళ్ళు, ఇలాంటి లక్షణాలు లేవా అండి? యజబేలు స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే, భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు నువ్వు యజబేలువే. భర్తగా నేను ఎట్లుండమన్నాడో నీ భార్య ఎడల నువ్వు అలా ఉండకపోతే నువ్వు యజబేలువే అంతే. ఇలాంటి యజబేలు స్వభావం భర్తలో ఉన్నా భార్యలో ఉన్నా నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. సంఘాలు పాడైపోతాయి. ఆలోచించండి ఒకసారి. అన్ని రోజులు మాటలు వాక్యం వింటామని నాకు అప్పుడు గదే ఆలోచన కలుగుతుంది. అప్పుడప్పుడు ఆమెను భర్తను చంపినను క్షమించింది, నన్ను ఒక మాట అంటే నేను ఎవరిని క్షమించలేకపోతున్నా. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది మనకు? మాటే అన్నాడు, కొట్టలే ఇంకా నన్ను మాటే అన్నాడు. అది కూడా నేను వినలేదు, ఎవడో అన్నాడు. ఆ మాట తీసుకొచ్చి నాకు మధ్యలో వేసిర్రు. ఇన్నాం మనం. ఇన్న తర్వాత ఎట్లా ఫైర్ అయిపోతాం మనం? ఇదేనా నేర్చుకుంది? ప్రేమించు ప్రేమించు ప్రేమించు, క్షమించు క్షమించు క్షమించు. గొడవలైనప్పుడు సర్దు మనిగాల్చినటువంటి చేయాల్సినటువంటి తల్లిదండ్రులు కూడా ఆజ్యం పోస్తున్నారు దానికి. అల్లుని మాట్లాడే విధానం కదా, వాడు వీడిగవే మాటలు. మర్యాద మంచుకున్నప్పుడు బిడ్డ, తర్వాత వాడు, తర్వాత రే, ఇంకేమొస్తాయి మళ్ళా? క్రైస్తవ కుటుంబాలు గురించి చెప్తున్నా. బయట కుటుంబాలు ఇట్లా పత్రం అయిపోయి మనకేం అవసరం. కానీ క్రైస్తవ కుటుంబాలు ఇట్లున్న తర్వాత ఇంకెట్లా బతామండి? క్రైస్తవ కుటుంబాలు కోట్లకి ఎక్కుతున్నాయండి ఈరోజు. పిల్లలైనా ఇద్దరు ముగ్గురు పిల్లలైనా వాళ్ళ కోట్లకి ఎక్కుతున్నాయి. ఎందుకు వచ్చింది? ఏమన్నా కోటికి ఎక్కుమని చెప్పాడా దేవుడు? ఏమయ్యా నీ భార్యను కొట్టి గొడవలు పెట్టుకోమని చెప్పాడా దేవుడు? ప్రేమించమని చెప్పలేదా? భార్యను ఓడ్చుకోమని చెప్పలేదా? భర్తకు ఓర్పు లేదు, భార్యకు ఓర్పు లేదు. అసలు దేవునికి అవకాశం ఇస్తే కదా. ప్రభు నా కుటుంబం ఇట్లా జరుగుతుంది, నేను ఇష్టంగానే ఉంటున్నా, మన భార్య నువ్వు మార్చు, లేకపోతే నా భర్త నువ్వు మార్చు, నేను ఏమనుకున్నా మేము చేయి చేసుకుంటున్నాను. ప్రార్థన జీవితాలు లేవు. దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడు పగ తీర్చుకుంటే యజబేలు పేగులు ఎట్లా రాలిపోయినా అలాగా రాలిపోవాలని ఆలోచన లేదు ఎవరికి. నిజంగా చెప్తున్నాడు, నాకు తెలిసి నా దృష్టి వరకు రాలేదు, కానీ నేను అనుకుంటున్నా వాక్యాన్ని బట్టి ఏంటంటే 90% ఇదే పరిస్థితి జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకు భయపడుతుండో ఆయన? భార్య దగ్గర నుంచి దూరంగా పారిపోవాలని ఎందుకు అనుకుంటున్నాడు? పెద్ద ఇంటనుండ కంటే చిన్న మిద్దె మీద ఉంట మేలు, లేకపోతే అరణ్య భూమి వాడిపోతాడట. అరణ్య భూమి అంటే దుబాయ్ వెళ్ళిపోతాడు ఉండడు ఇక. ఎందుకంటే ఏం బాధ ఇది? అలాంటి పరిస్థితుల్లోకి స్త్రీలు వెళ్ళిపోతున్నారంటే యజబేలు లాంటి స్వభావం కదా. ఇల్లు ఊడబెరుకుతుంది. కడుపున పుట్టిన 70 మంది పిల్లలండి. వాళ్ళ వంశం అంతా 70 మంది పిల్లలు చచ్చిపోయారు. ప్రాణానికి ప్రాణంగా బతకాల్సిన భర్త చచ్చిపోయాడు. నీ బతుకు నువ్వు గుర్రాలతో తొక్కించి నువ్వు చచ్చిపోయావు. ఏముంది నీ జీవితంలో? నీ కుటుంబం పట్ల ఏముంది చెప్పు? ఏముంది? అదే అబిగయల్ని చూడు, ఎంత కాపాడుకుంది భర్తల దగ్గర. దేవుడు చంపేశాడేమో కానీ ఆ ప్రయత్నం చూడు ఎలా ఉందో. ఎందుకయ్యా నాబోతుంది మనకు? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని ప్రవక్తల గురించి తీసుకోవాలి తప్ప ఏలే బుద్ధి చెప్తే ఏలే మీద పగబట్టింది. ఆయన మంచోడు కాదండి, ఆయన మంచోడు కాదు. మా గురించి ఎప్పుడు చెడే వెళ్తాడు ప్రవక్తలు, మా గురించి ఎప్పుడు చెడే చెప్తారు వాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి ఏలే మీద పగబట్టింది. ఏలే పాపం పారిపోయింది అక్కడికి. 3.5 ఏళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయన. 3.5 ఏళ్ళు మంచు కూడా పడదని చెప్పాడు, పర్లేదు ఈమెను బట్టే. ఇలాంటి క్యారెక్టర్ మనం లేవా? ఉన్నాయి, కప్పుకొని బతున్నాం మనం. దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత తీసేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, మీకు చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. పరలోకం పోదామన్న ధ్యాస నీకుంటే, నీ ఆత్మ మీద నీకు ప్రాణం ఉంటే, నీ ఆత్మ మీద నీకు ప్రేమ ఉంటే, కష్టమైన సరే దేవుని ఆజ్ఞలు పాటించు. వద్దండి స్వేచ్ఛ జీవితం బతికి చచ్చిపోతా అనుకుంటే ఇక దునియా నీ ఇష్టం, భాగవతం ఆడించుకో. నేను అనోడు ఇవ్వలేడు. ఈ చివరి మాట ఇది. ఇక నాకు అనిపించింది ఇవన్నీ బాధల కన్నా పరలోకం పోవడం బెస్ట్, నరకం పోతే తట్టుకునే అనిపించింది. కష్టమైన నష్టమైన ఇష్టం లేకపోయినా నాకేమైనా ఇష్టమా? నన్ను ఎవడన్నా మాట్లాడే నాకు ఇష్టమా? నాకు పౌరుషం లేదా? ప్రవక్తలు మరి భక్తులకు, పేతురు గారు, పౌలు గారికి వాళ్ళకు రక్త మాంసాలు లేవా? శివునెత్తురు లేదా? వాళ్ళు ఎందుకంటే పడాలి అంటే వస్తున్నటువంటి పరలోకాన్ని గురించి ఆలోచించారు. ఈ జీవితపు
ఏమండి శ్రమలు ఎన్న తగినవి కావు అనుకున్నారు. కాబట్టి సామెతల గ్రంథంలో రాయబడ్డ మాట ఏమండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అబిగయల్లాగా. ఇంకా చాలామంది ఉన్నారు. ఏమండి, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అంటే తన వాళ్ళని దేవుళ్ళు కట్టుకోకుండా ఏమండి మరణాన్ని కొని తెచ్చుకుంది యెజబెల్లాగా. ఇంకా చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఈవిడ గురించి దేవుడు మళ్ళీ ఎక్కడో జరిగిన రాజుల గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం తీసుకొచ్చి డేంజర్ పొజిషన్లో ఉన్నారు చాలామంది అని చెప్తున్నారు. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ప్రేమ కలిగి ఉండండి. మనం వందనాలు చెప్పామంటే మనలో ఏమీ లేదని అర్థం. కానీ వందనాలు చెప్పిన తర్వాత కూడా మనలో పగ ప్రతీకారం రగులుతుంది అంటే ఇంకా మనం మార్పు పొందలేదు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు స్త్రీలలో ఉన్నారని అంటలేరు. యెజబెల్ లాంటి స్వభావం పురుషుల్లో కూడా ఉంది భయంకరంగా. ఆలోచించండి ఒకసారి. ఇప్పటికి ఇంకా చాలామంది భర్తలు భార్యలు భయపడుతున్నారంటే కారణం ఏంటి? యెజబెల్ లాంటి స్వభావమే. ఒక ఆయన అంటున్నాడు, ఆమె ఏమన్నా బాధనేనండి. ఎందుకంటే ఎలా భరిస్తున్నావు? 20-30 ఏళ్ళ భరిస్తున్నా. మరి ఏమన్నా బాధనే? అవునా కదా? ఏదన్నా బాధనే. ఎందుకంటే యెజబెల్ స్వభావం. ఆమె కాల్చుకుంటే తెలియదు, నన్ను కాల్చుతుంది తెలియదు. కాలకుండా ఉండడం మంచిది కదా అనుకుని సరెండర్ అయిపోతున్నారు. మిద్దె మీద పెద్ద ఇండర్ ఉంటుండ కంటే సామెతల గ్రంథంలో తెలుసు కదా, పెద్ద ఇల్లు అండి, మంచి ఇల్లు కట్టుకోండి. మన భాస్కర్ కట్టిన ఒక పెద్ద ఇల్లు. కానీ అందులో యెజబెల్ ఉంది. ఏ లాభం? చిన్న మిద్దె చాలనుకోండి, మిద్దె ఎక్కువస్తున్నాడు. ఎందుకు? ఆడనే మంచిగా ఉంది, నాకు కిందికి దిగితే అబ్బో గోల, బతకనే నన్ను ఊపిరి ఆడది. కాబట్టి మీదికి ఎక్కిపోయిండు. ఎక్కడ? మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ లేదు కదా, అక్కడ నేను ఒక్కనే ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. కిందికి దిగుతా కథం, అయ్యో మంచి 2 బెడ్రూమ్లు, మంచి కిచెను, హాలు, మంచి ఏసీ ఉంది, దిగు అంటే వద్దు. ఇవన్నీ ఉన్నా సరే ఏం లేదు, మనశ్శాంతి లేదు. ఎవరున్నారు? యెజబెల్ ఉందాడ. కాబట్టి అలాంటి స్వభావం మనందరికీ ఎవరికి ఉండొద్దని. ఏమంటే మనుషులు తప్పులు ఉంటాయి, అందరిలో తప్పులు ఉంటాయి. ఓనాడు తప్పు చేస్తేనే కదా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. అలాగని ప్రతిరోజు చేస్తున్న తప్పులే కదా దేవుడు ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా ప్రతిరోజు గడుపుకుంటున్నాడు మనల్ని. అలాంటిది మనలో ఉంటే నిజంగా పరలోకం పోవాలన్న ధ్యాస ఇప్పటికే నీకు వస్తే, ఏమంటే నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకున్నట్లయితే, నీ ప్రాణం నరకానికి వెళ్ళొద్దు అనుకుంటే ఆ యెజబెల్ స్వభావం పురుషుల్లో ఉన్న స్త్రీల్లో ఉన్న ఈ రోజు నుంచి సమాధి చేయండి. ఏమంటే ఉన్నతమైన లోకాలకు ఉన్నతంగా చేరుకోండి. ఓకేనా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాల క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, 3 రోజులు తన ఇల్లు